శ్రీ లలితా సహస్రనామార్థములు. శ్రీమాత ఓ తల్లి పునీత ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. శ్రీ మహారాజ్ఞి సమస్త సృష్టి పరిపాలక మహారాణి. శ్రీమసింహాసనేశ్వరి సింహమును ఆసనముగా కలిగిన రాణి. సింహాసనాసీన పాలకురాల అని కూడా అర్థం ఉంది. పై మూడు పేర్లు సృష్టి స్థితి లయకర్తలను సూచిస్తాయి. 4వ పేరు నుంచి 999 పేరు వరకు శుభావహాలు బంధ విముక్తములను కలిగిస్తాయి వారి వారి కర్మలను బట్టి. చిదగ్నికుండ సంభూత. చిత్ అనే అగ్ని నుండి అనగా జ్ఞానాగ్ని నుండి ఉద్భవించినది. నిజానికి ఆమె జాగరిణి, చిదగ్ని నివాసి. దేవకార్య సముద్యత. దేవకార్య నిమిత్తం మానవ రూపము దాల్చినది, వారికి మేలు చేయబూనినది. ఉద్యద్భాను సహస్రాభ. సహస్ర ఉదయభానుల ప్రకాశము కలది. ఎరుపు రంగుతో ఎర్రని ప్రకాశం కలది. నిజోన్నత రూపము కలది. సూక్ష్మ శరీరిణి. చతుర్బాహు సమన్విత. 4 బాహువులు కలది. రాగస్వరూప పాసాఢ్య. కోరిక అనే పాశము కలది. ఈ ఇచ్ఛాశక్తి ఆమె క్రింది ఎడమ చేతి యందు కలదు. క్రోధాకారాంశు కోజ్వల. కోపమనడు అంకుశము కలది. కోపముతో పాటు జ్ఞానశక్తి ఆమె క్రింది కుడిచేయి యందు కలదు. మనోరూపేక్షు కోదండ. మనస్సు అనే చెరకు వింటిని ఆయుధముగా కలిగినది. ఆమె ఎడమ పై చేతిలో క్రియాశక్తి ఉంది. పంచతన్మాత్ర సాయక. కుడి పై చేతిలో పంచభూతములను 5 బాణములు కలది. నిజారుణ ప్రభాపూర మధ్యబ్రహ్మాండ మండల. తన అరుణ కాంతులతో ఈ సమస్త జగత్తును నింపినది. చెంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ. చెంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పములను తలలో ధరించినది. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువింద మణులతో పొదగబడిన బంగారు కిరీటము కలది. కురువిందమంటే ఎర్రని కెంపు. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమీ చంద్రుని బోలిన నుదిటితో శోభిల్లున్నది. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. నుదుట మీదనున్న కస్తూరి బొట్టు చంద్రుని మీద మచ్చగా తోచుచున్నది. వదనస్వర మాంగల్య గృహతోరణ చిల్లిక. కామేశుని అంతఃపురానికి కట్టిన స్వాగత తోరణాల వలె ఆమె కనుబొమ్మలు అలరారుచున్నవి. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఆమె ముఖారవింద కాసారంలో ఈదులాడే చేపలు వలె కనపడుతున్నాయి ఆమె కనులు. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అప్పుడే వికసించిన చంపక పుష్పంలా ఆమె నాసిక అందముగా ఉన్నది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఆమె ముక్కుపుటక నక్షత్ర కాంతులను సైతం తిరస్కరించే వెలుగులను విరజిమ్ముతోంది. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర. కర్ణపూరములందు అనగా చెవులపైన కదంబ పోగుత్తులను ధరించినది. తాటంక యుగళీభూత తపనోడుపమండల. సూర్యచంద్రులను కర్ణాభరణములుగా ధరించినది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభు. ఆమె చెక్కిళ్ళు పద్మరాగ కెంపుల కాంతికి మించి ఒప్పుచున్నవి. నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రతనచ్చద. నూతన పగడకాంతులను దొండపండు కాంతులను ఆమె పెదవుల కాంతులు తిరస్కరించుచున్నవి. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ఆమె పళ్ళ వరుసలు విశుద్ధ జ్ఞానాంకురాలై వెప్పుచున్నవి. కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతర. ఆమె సేవించిన కర్పూర తాంబూల సువాసనలు దిగంతములను ఆకర్షించుచున్నవి. నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి. ఆమె మాధుర్య కోమల వాక్కుల ముందు సరస్వతీదేవి వీణ తీసికట్టు. మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మానస. ఆమె మందస్మిత మధురవాహినిలో కామేశుని మనసు మునిగి తేలుతూ ఉంటుంది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఆమె చిరుగడ్డపు కాంతుల సోయగమునకు సాటి లేదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశునిచే కట్టబడిన మాంగళ్య సూత్రముతో ఉప్పుచున్న మెడకలది అని చెప్పేసి ఈ నామానికి అర్థం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. బంగారు కడియములు తొడిగిన అందమైన చేతులు కలది. రత్నగ్రైవేయ చింతాకలోలముక్తా ఫలాన్విత. రత్నములు పొదిగిన బంగారు కంఠావరణము నుంచి వ్రేళ్లాడుతున్న ముత్యము కలది. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని.
కామేశ్వరుని ప్రేమకు ప్రతిఫలములైన స్తనములు కలది. పరమపదాన్ని పొందడానికి భక్తి జ్ఞానములను రెండింటినీ కలిగి ఉండాలని దీని గూఢార్థము. నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి, బొడ్డు అను పాదులోంచి పుట్టిన నూగారు అను తీగకు పండ్లవలే కనిపించు 2 స్తనములు కలిగిన తల్లి అని అర్థం. సకల ప్రాణికోట్లను తరింపజేయడానికి జ్ఞానామృత క్షీరములను దాల్చిన మాతృస్తన్యములుగా గ్రహించాలి మనం ఇక్కడ. లక్ష్యరోమ లతాధార తాసమున్నేయ మధ్యమ, తీగల లాంటి రోమముల నుంచి ఆమె నడుము సన్నగా పొడగట్టుచున్నది. సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమై జగజ్జనని ఉన్నదని దీని గూఢార్థము. స్తనభార దళన్మధ్య పట్టబంద వళిత్రయ, ఆమె కుచముల భారముతో పొంగిన నడుమును బంగారు వడ్డాణము కాపాడుచున్నది. దాని ధారణము వలన ఆమె నడుము వద్ద ముచ్చటగా 3 ముడతలు పడి ఉన్నవి. దేవి స్తనద్వయం రవి సోమాత్మకమైన కాలాన్ని తెలియచేస్తుంది. అట్టి కాలమును భరించున్నది కావున లలితాంబిక కాలస్వరూపిణి అని దీని అంతరార్థం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, ఉదయించే సూర్యుని రంగుల కుంకుమ పువ్వు రంగులా కనపడే వస్త్రముతో ప్రకాశించే కటి ప్రదేశము గల తల్లికి నమస్కారం అని అర్థం. రత్నకింకిణిక రమ్య రసనాదామ భూషిత, అందమైన గంటలతో ఒప్పుచున్న వడ్డాణములో ఆమె నడుము ఉన్నది. కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, ఆమె తొడల మెత్తదనము అమరిక ఆ కామేశునికే తెలుసు. ఇక్కడ శివశక్తి ఐక్యము నిరూపితమవుతోంది. మాణిజ్య మకుటాకార జానుద్వయ విరాజిత, ఆమె మోకాళ్ళు గుండ్రని ఆకారపు నగలుగా ప్రకాశించుచున్నవి. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభజంగిక, ఆమె పిక్కలు నీలమణులు పొదిగిన మన్మధుని విల్లులాగా ఉన్నవి. మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భవం గల తల్లికి నమస్కారం అని అర్థం. గూఢగుల్ఫా, గుండ్రని మడిమలు కలది. కూర్మపృష్ఠ జయిష్ఠు ప్రపదాన్విత, తాబేటి చిప్పవంపు కలిగిన లోపాదము కలది. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, ఆమె గోళ్ల కాంతులు భక్తుల తమోగుణమను చీకటిని నశింపచేయుచున్నవి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, ఆమె పాదముల కాంతి పద్మముల అందమును కించపరచుచున్నది. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ, ఆమె పాద పద్మములు మువ్వల రవళుల మంజీర ఆభరణములతో ఒప్పుచున్నవి. మరాళీ మందగమన, హంస నడక కలది. మహాలావణ్య సేవది, ఆమె అందాల రాశి. సర్వారుణ, ఆమె సర్వస్వం అరుణకాంతితో నిండి ఉంది. అనవద్యాంగి, ఏ లోపము లేని అవయవము కలది. సర్వాభరణ భాసుర లేదా సర్వాభరణ భూషిత అని కూడా అంటారు. సర్వాభరణములు ధరించినది. శిరోభూషణం మొదలుకొని కాలివ్రేళ్ల ఉంగరముల వరకు మొత్తం 40 ఆభరణములు కలది. శివకామేశ్వరాంకస్థ, శివకామేశ్వరుని అంకస్థలము మీద కూర్చుని ఉన్నది. శివ, శుభములు కలిగించున్నది. ఈశానుని భార్య. స్వాధీన వల్లభ, వల్లభుని తన స్వాధీనమందుంచుకున్నది. సుమేరు శృంగ మధ్యస్థ, సుమేరు పర్వత మధ్య శిఖరము ఆవాసముగా కలది. శ్రీమన్నగర నాయిక, అందాల నగర నాయకురాలు. చింతామణి గృహాంతస్థ, చింతామణి మణులతో నిర్మితమైన గృహములో నివసించున్నది. పంచబ్రహ్మాసన స్థిత, బ్రహ్మ హరి రుద్ర ఈశానులు 4 మూల స్తంభాలుగా సదాశివుడు పరుపుగా మీద కూర్చున్నది. మహాపద్మాటవీ సంస్థ, పద్మముల మహా అడవిలో నివసించున్నది. కదంబ వనవాసిని, కదంబ వృక్షముల తోటలో నివసించున్నది. సుధాసాగర మధ్యస్థ, అమృత సాగరము మధ్య నివసించున్నది. కామాక్షి, కాంచీపురంలో వెలసిన దేవి. లక్ష్మీ సరస్వతులను 2 కళ్ళుగా కలది. కామదాయిని, కోరిన కోర్కెలు తీర్చున్నది. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, ఆమె వైభవము దేవతల ఋషుల సంఘములచే కొనియాడబడుచున్నది. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, భండాసురుని వధించడానికి
అనేక శక్తి సేనలను తనలో నుంచి ఉద్భవింపచేసినది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత. సంపత్కరీ ఆధిపత్యంలో ఆజ్ఞాబద్ధమైన ఏనుగుల సమూహముచే సేవింపబడుచున్నది. అశ్వారూఢాధిష్ట తాశ్వకోటి కోటిభిరావృత. అశ్వారూఢుని ఆజ్ఞాబద్ధమైన కోట్ల కొలది అశ్వములచే పరివేష్టింపబడినది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజమనబడు రథములో కూర్చుని సమస్త ఆయుధములు ధరించినది. గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత. గేయచక్ర రథారోహిత అయిన మంత్రినిచే సేవింపబడునది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఆమె రథము కిరిచక్రము. దండనాథుడు అనగా వారాహి సారథిగా నడుపుతూ ఆమె ముందున్నాడు. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని నిర్మిత అగ్ని ప్రాకార మధ్యమము నుంచి ఊరేగున్నది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. భండాసురుని సైన్యమును వధించుటకు ఉద్యుక్తులైన శక్తి సైన్యమును చూచి ఆనందించున్నది. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. నిత్యము పెరుగుతున్న పరాక్రమమును పరిహారమనరించుట్లో సంతోషించున్నది. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమనందిత. భండాసురుని 30 మంది పుత్రులను సంహరించడానికి సిద్ధపడిన బాలాదేవి యొక్క పరాక్రమమునకు సంతసించిన తల్లి అని అర్థం. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. మంత్రిణీ మాతచే విషంగుడు నాశనము చెందుట చూచి సంతసించున్నది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుని ప్రాణాలు హరించిన వీర వారాహి శక్తికి సంతసించినది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర. కామేశుని ముఖావలోకనం వల్ల శ్రీగణేశ్వరుని సృష్టించినది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. శ్రీగణేశుడు విఘ్నమును మాయాజాలమును తొలగించుట చూచి సంతోషించున్నది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. భండాసురేంద్రుడు ప్రయోగించు శస్త్రములను నిరుపయోగము చేయగల ప్రత్యస్త్రములను ప్రయోగించున్నది. కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆమె చేతి వ్రేళ్ల గోరుల నుంచి దశావతారములు ఉద్భవించినవి. అవేంటంటే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి దశావతారములు. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతమను అస్త్ర ప్రయోగంతో అసుర సైన్యాలను నాశనము చేసినది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర సైన్యక. కామేశ్వర శస్త్రాగ్నిచే భండాసురుడు ససైన్యముగా దహింపబడినట్లు చేసినది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. భండాసురుని చంపిన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేంద్రాది దేవతలచే స్తుతింపబడిన అనంత శక్తిగల తల్లికి నమస్కారం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. శివుని త్రినేత్రముతో దగ్ధము చేయబడిన మన్మధుని పునరుజ్జీవనమునకు సంజీవని ఔషధం. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. 5 బీజాక్షరములతో కూడిన వాగ్భవ కూటైక స్వరూపమును ముఖారవిందముగా కలది. కా, ఏ, ఈ, లా, హెరిం అను 5 బీజాక్షరములు వాక్కుకు శక్తిదాయకములు, విజ్ఞానదాయకములు. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠము నుంచి కటి ప్రదేశం అనగా నడుము వరకు మధ్యకూటము లేదా కామరాజకూటము అను 6 బీజాక్షరములతో ఒప్పున్నది. ఈ బీజాక్షరములు సృష్టించు శక్తి కలవి. శక్తికూటైక తాపన్న కట్యదోభాగధారిణి. శక్తికూటముతో పోలికను పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించిన తల్లికి నమస్కారం. మూల మంత్రాత్మిక. ఆమె పంచదశి అను మూల మంత్రం అనగా 15 బీజాక్షరములు కల మంత్రం. ఈ మంత్రం జపించు వారిని అమ్మ కాపాడుతుంది. దీనివల్ల ధర్మార్థ కామమోక్షములను 4 పురుషార్థములు లభిస్తాయి. మూల కోటత్రయ కళేబర. మూలమంత్రములోని 3 విభాగములు ఆమె భౌతిక శరీరముగా ఏర్పడినవి. కుళామృత్తైక రసిక. సహస్రారము నుంచి జాలువారు అమృతమును
కులామృతం అంటారు. దాని ప్రత్యేక రుచిని ఇష్టపడు రసిక. కుల సంకేత పాలిని, అనేక కుటుంబములను సంరక్షించున్నది. కులాంగన, అనేక కులాలకు జాతులకు చెందిన స్త్రీలలో ప్రకృతి రూపంలో ఉండే తల్లికి నమస్కారం. కులాంతస్థ, కులములో నివసించున్నది. కుల అంటే మూలాధార చక్రములో 31/2 చుట్లతో కుండలిని ఆకారముతో ఉండున్నది అని అర్థం. మూలాధార చక్రములో కుండలిని ఆకారంలో యా వా రా లా అను అక్షరములచే ధ్యానింపబడినది కులాంతస్థ. కౌళిని, కులదేవతల రూపంలో ఆరాధింపబడు తల్లి అని అర్థం. కులయోగిని, కుండలిని యోగ దేవతా స్వరూపిణి అయిన తల్లి అని అర్థం. అకుళ, అకుళాదేవత అయిన తల్లికి నమస్కారం. ఆ అనే అక్షరంతో ప్రారంభమయ్యే అక్షర కులదేవతకు నమస్కారం. సమయాంతస్థ, సమయాచారులు ఆరాధించే శ్రీచక్రము లోపల ఉండే కుండలిని దేవత అయిన తల్లికి నమస్కారం. అధిష్టానం, అనుష్ఠానం, అవస్థానం, రూపం, నామం అనే 5 విధాల పరమశివునితో సామ్యం కలిగి ఉన్నందువల్ల పరాశక్తిని సమయాంబ అంటారు. సమయాచార తత్పర, సమయ నిర్దేశములో నిమగ్నమైనది. మూలాధారైక నిలయ, మూలాధారములో నివసించున్నది. బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి అను ముడిని భిన్నము చేసినది. స్వాధిష్టాన చక్రములో బ్రహ్మగ్రంథితో పాటు 3 ముడులుంటాయి. ఇతర చక్రములకు ఇరువైపులా 2 ముడులుంటాయి. మణిపూరాంతరుదిత, నాభిలో 10 రేకుల కమలం ఉంది. దానిని మణిపూరకం అంటారు. అందులో సర్వాలంకారాలతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం. ఒడ్డుకు పైభాగమున గల విష్ణు గ్రంథిముడిని ఛేదించినది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞాచక్రమున వసించున్నది. బోధ చేసిన గురువు స్థానమది. రుద్రగ్రంథి విభేదిని, షట్చక్రాల్లోనూ 6వదైన ఆజ్ఞాచక్రం దాటిన తరువాత రుద్రగ్రంథి ఉంటుంది. రుద్రుడు లయకారకుడు కాబట్టి రుద్రగ్రంథిని ఛేదించినట్లయితే సర్వము లయం చేసి సాధకుడికి దేవి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. సహస్రారాంబుజారూఢ, బ్రహ్మరంధ్రమునకు క్రింద సహస్ర దళములు గల సహస్రార పద్మమునధిష్ఠించినది. సుధా సారాభివర్షిణి, అమృతధారలను వర్షించున్నది. తటిల్లతా సమరుచి, మెరుపులాంటి ప్రకాశము కలది. షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రములపైన ఆసీనురాలైనది. మహాశక్తి, మహత్తరమైన శక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి నమస్కారం. కుండలిని, మూలాధార చక్రంలో సర్పాకారంలో కుండలిని శక్తి చుట్టుకుని ఉంటుంది. అటువంటి కుండలిని శక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి నమస్కారం. బిసతంతు తనీయసి, తామరకాడ నారలాంటి నాజూకైన కుండలిని కలది. భవాని, మహాదేవునికి మన్మధునికి సంసారానికి ప్రాణదాత అయిన తల్లి. భావనాగమ్య, కర్మ మార్గము ద్వారా పొందరానిది ధ్యానము ద్వారా పొందబడునది. భవారణ్య కుఠారిక, భవబంధాలను గొడ్డలితో ఛేదించే శక్తి స్వరూపిణికి నమస్కారం. భద్రప్రియ, భద్రత కలిగించుటలో ఆనందము పొందునది. భద్రమూర్తి, కారుణ్యమూర్తి రూపము. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యములు అనగా సిరి సంపదలు, ఆరోగ్యం మొదలగునవి ఇచ్చున్నది. భక్తప్రియ, భక్తిని ప్రేమించున్నది. భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించున్నది. భక్తి 2 విధములు, ప్రాథమిక, ఉన్నతములు. ప్రాథమికములో ఈశ్వరుని కోసం తపన, ఉన్నతములో ఈశ్వరుని సేవ. భక్తి గమ్య, భక్తితో చేరదగినది. భక్తిలేమిచే మానవులు ఇహపరాల్లో బాధలను అనుభవిస్తారు. భక్తివశ్య, భక్తితో వశము చేసుకోదగినది. భయాపహ, భయము తొలగించున్నది. లలితా సహస్రనామ పఠనంతో భయము తొలగింపబడుతుంది. శాంభవి, శివుని భార్య, భక్తులకు తల్లి, 8 ఏళ్ల అమ్మాయి. శారదారాధ్య, శారదాదేవి అనగా సరస్వతీదేవిచే పూజింపబడునది. శర్వాణి, భూమి శరీరముగా గల శివుని భార్య. శర్మదాయిని, భక్తులకు సంతోషము ప్రసాదించున్నది. శాంకరి, శంకరుని భార్య, సంతోషము ఇచ్చున్నది. శ్రీకరి, శ్రీ మహావిష్ణువు భార్య, విజయప్రదాత. సాధ్వి, శీలవతి,
3 సమయములలోనూ భర్తను అనుగమించున్నది. శరశ్చంద్ర నిభానన, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది. శాతోదరి, సన్నని నడుము కలది, హిమవంతుని కుమార్తె. శాంతిమతి, శాంతముతో నుండునది. నిరాధార, ఆధారరహితమైనది. నిరంజన, మచ్చలేనిది. నిర్లేప, అపవిత్రత లేనిది. నిర్మల, మచ్చలేనిది. నిత్య, నిత్యమైనది అనగా శాశ్వతమైనది. నిరాకార, ఆకారము లేనిది. నిరాకుల, ఆందోళనరహితమైనది. నిర్గుణ, గుణరహితమైనది. నిష్కళ, భాగరహితమైనది. శాంత, శమము కలది. నిష్కామ, కోరికలు లేనిది. నిరుపప్లవ, అవినాశిని. నిత్యముక్త, శాశ్వత స్వేచ్ఛ కలది. నిర్వికార, ఎలాంటి మార్పులు లేనిది అనగా వికారములు లేనిది. నిష్ప్రపంచ, పొడిగింపు, సేకరణ, విస్తరణ లేనిది. నిరాశ్రయ, ఆశ్రయము లేనిది అనగా శరీరము లేనిది. నిత్యశుద్ధ, నిత్య పవిత్ర ఆమె. నిత్యబుద్ధ, శాశ్వత విజ్ఞాని. నిరవధ్య, మచ్చలేనిది. నిరంతర, శాశ్వత. నిష్కారణ, కారణము లేనిది. నిష్కళంక, కళంకము లేనిది. నిరుపాధి, అవధులు లేనిది. నిరీశ్వర, తనకంటే గొప్పవారు లేనిది. నీరాగ, రాగము అనగా మోహం లేనిది. రాగమధని, కోరికలు నాశనము చేయునది. నిర్మద, గర్వరహితమైనది. మదనాశిని, గర్వమును నాశనము చేయునది. నిశ్చింత, చింత లేనిది. నిరహంకార, అహంకారము లేనిది. నిర్మోహ, మానసిక అవరోధాలు, ఆలోచన అవాంతరాలు లేనిది. మోహము అనగా కోరికలు లేనిది. మోహనాశిని, తన భక్తులకు సృష్టిలోని ఏకత్వం తెలుపడం ద్వారా వారి ఆశ్చర్యమును అంతము చేయున్నది. నిర్మమ, మమకారం, స్వార్థము లేనిది. మమతాహంత్రి, మమతలను నాశనము చేయున్నది. నిష్పాప, పాపరహితమైనది. పాపనాశిని, పాపములను నాశనము చేయున్నది. నిష్క్రోధ, కోపము లేనిది. క్రోధశమని, కోపమును నాశనము చేయున్నది. నిర్లోభ, లోభము లేనిది. లోభనాశిని, లోభమును నాశనము చేయున్నది. నిస్సంశయ, సందేహము లేనిది. సంశయగ్ని, సందేహములు నాశనము చేయున్నది. నిర్భవ, ఆది అనగా పుట్టుక లేనిది. భవనాశిని, భవమనుడు సంసారమును నాశనము చేయున్నది. నిర్వికల్ప, చెడు ఊహలు లేనిది, కర్తాకర్మలు లేనిది. నిరాబాధ, బాధలు లేదా ఆందోళనలు లేనిది. నిర్భేద, భేదములు లేనిది. భేదనాశిని, భేదములు నాశనము చేయున్నది. నిర్నాశ, నాశనము లేనిది. మృత్యుమధని, భక్తుల చావును నాశనము చేయున్నది. నిష్క్రియ, క్రియా లేదా కర్మలు లేనిది. నిష్పరిగ్రహ, పుచ్చుకోవడాలు లేనిది, పరిచారికలు లేనిది. నిస్తుల, పోల్చరానిది. నీలచికుర, నీలిరంగు వెంట్రుకలు కలది. నిరపాయ, అపాయము లేనిది. నిరత్యయ, వేదనారహితము. దుర్లభ, యోగినులకు కూడా చేర దుర్లభమైనది. దుర్గమ, చేరుటకు కష్టమైనది. దుర్గా, మానసిక శారీరక భయాలను తొలగించున్నది. దుఃఖహంత్రి, సంసార బాధలను నాశనము చేయున్నది. సుఖప్రద, సుఖములను కలిగించున్నది. దుష్టదూర, దుష్టులకు దూరమైనది. హేతువాదులు దేవిని ఎప్పుడూ పూజించరు. దురాచార శమని, దురాచారములను నాశనము చేయున్నది. దోషవర్జిత, దోషములను విసర్జించున్నది. సర్వజ్ఞ, సమస్తము తెలిసినది లేదా గ్రహించున్నది. సాంద్ర కరుణ, మిక్కిలి దయ కలిగిన తల్లి. సమానాధిక వర్జిత, సమానులు కానీ అధికులు కానీ లేనిది. సర్వశక్తిమయి, అన్ని శక్తులు కలది. సర్వమంగళ, సర్వ శుభ సంపదలకు మూలం. సద్గతి ప్రద, తన భక్తులకు సద్గతులను అనగా స్వర్గమోక్షములను ఇచ్చునది. సర్వేశ్వరి, సమస్తము పాలించునది. సర్వమయి, సమస్తము వ్యాపించినది, భూమి నుంచి శివుని వరకు. సర్వమంత్రస్వరూపిణి, 7 కోట్ల మంత్రాలు ఆమె స్వరూపాలు లేదా వాటికి ఆమెయే మూలం. సర్వయంత్రాత్మిక, అన్ని యంత్రాలకు ఆమె ఆత్మ లాంటిది.
సర్వతంత్ర రూప, అన్ని తంత్రాలకు జీవం. 28 పద్ధతులు లేదా మార్గాలు అవలంబించడం లేదా ధ్యానించడం ద్వారా సిద్ధి పొందవచ్చు. మనోన్మని, ముద్రలోని ఒక రకం లేదా శివశక్తి. మాహేశ్వరి, మహేశ్వరుని భార్య. మహాదేవి, మహాదేవి శరీరాన్ని కొలవడానికి వీలు కాదు. మహాలక్ష్మి, అన్నింటికీ జన్మస్థానం, అనగా అన్నీ కలిసి త్రిగుణాలుగా ఏర్పడినవి. మృడప్రియ, శివుని ప్రియురాలు. మహారూప, గొప్ప రూపము లేదా పెద్ద పరిమాణం. మహాపూజ్య, మహాపూజలందుకోదగిన గొప్ప రూపము. మహాపాతక నాశిని, గొప్ప పాతకాలు అనగా పాపాలు నాశనము చేయున్నది. మహామాయ, గొప్ప మాయ, దయతో నిండిన తల్లి. మహాసత్వ, గొప్ప నిజము. మహాశక్తి, గొప్ప శక్తి, గొప్ప బలము, గొప్ప అధికారిణి. మహారథి, గొప్ప ఆనందిని, మహాకాముని భార్య. మహాభోగ, గొప్ప భోగములు సంపదలు అనుభవించున్నది. మహైశ్వర్య, గొప్ప పరిపాలకురాలు. మహావీర్య, గొప్ప శక్తిమంతురాలు. మహాబల, గొప్ప బలము కలది. మహాబుద్ధి, గొప్ప బుద్ధిబలము గలది. మహాసిద్ధి, గొప్ప సిద్ధి కలది. మహాయోగేశ్వరేశ్వరి, పాలకుల పరిపాలకురాలు. మహాతంత్ర, గొప్ప తంత్రము కలది. మహామంత్ర, గొప్ప మంత్రము కలది, అనగా శ్రీవిద్య కలది. మహాయంత్ర, గొప్ప యంత్రము కలది. మహత్తరమైన యంత్రస్వరూపం తానే అయి ఉన్న తల్లికి నమస్కారం. మహాసన, గొప్ప ఆసనము కలది. మహాయాగక్రమారాధ్య, మహాయాగ పద్ధతిలో పూజింపబడినది, అనగా 64 యోగినుల పూజ. మహాభైరవ పూజిత, మహాభైరవునిచే అనగా పరమశివునిచే పూజింపబడినది. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహాకల్పములో మహేశ్వరుడు చేయు మహాతాండవ నృత్యమునకు ఆమె సాక్షి. మహాకామేశ మహిషి, మహాకామేశ్వరుని అనగా శివుని భార్య. మహాత్రిపుర సుందరి, త్రిపురాంతకుడైన శివుని సుందరి. త్రిపురములలో మహాసౌందర్యవతి. చతుష్టోపచారాఢ్య, 64 పూజా విధులతో ఉపచారములు పొందునది. చతుష్టష్టి కళామయి, 64 కళలలో అనగా శాస్త్రములయందు నిష్ణాతామె. మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత, 64 కోట్ల దళములు గల మహాయోగినులచే సేవింపబడునది. మను విద్య, 12 రకాల మంత్ర విద్యలతో 12 రకాల పూజలు చేయు 12 మంది భక్తులు కలది. మను, చంద్ర, కుబేర, లోపాముద్ర, మన్మథ, అగస్త్య, అగ్ని, సూర్య, ఇంద్ర, స్కంద, శివ, దూర్వాసులు ఆ 12 మంది. చంద్ర విద్య, చంద్రుని మంత్ర విద్యచే పూజింపబడినది. చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్యలో అనగా శ్రీచక్ర మధ్య భాగమున నివసించున్నది. చారు రూప, అనితర సౌందర్యవతి. చారుహాస, సుందర దరహాసము కలిగిన తల్లి. చారు చంద్ర కళాధర, అందమైన నెలవంకను ధరించినది. చరాచర జగన్నాథ, చరాచర ప్రపంచమును పాలించునది. చక్రరాజనికేతన, చక్రరాజమైన శ్రీచక్రములో నెలకొన్నది. పార్వతి, హిమవత్ పర్వతుని కుమార్తె. పద్మనయన, పద్మముల వంటి కన్నులు కలది. పద్మరాగ సమప్రభ, పద్మరాగము అనగా కెంపుతో సమానమైన కాంతి కలది. పంచప్రేతాసనాసీన, 5 శవాలతో కూర్చబడిన ఆసనము మీద ఆసీనురాలైనది. శక్తులు పోగొట్టుకున్న 5 శవాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు. వారు పోగొట్టుకున్న 5 శక్తులు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత. పంచబ్రహ్మ స్వరూపిణి, 5 బ్రహ్మలు ఆమె స్వరూపములే. చిన్మయి అనగా ఆత్మానందం. పరమానంద, పరమానందమైనది. విజ్ఞాన ఘనరూపిణి, శాశ్వత విజ్ఞానము కలది. ధ్యానధ్యాతృ ధ్యేయ రూప, ఆమె ధ్యానము ధ్యానించునది, ధ్యానింపబడునది. ధర్మాధర్మ వివర్జిత, ధర్మాధర్మములు అంటనిది. విశ్వరూప, విశ్వమే ఆమె రూపము అనగా సర్వము వ్యాపించిన తల్లి. జాగరిణి, జాగృతి కలది. స్వపంతి, స్వప్నస్థితి కలిగినది. తైజసాత్మిక, సకల జీవుల జీవస్వరూపం. హిరణ్య గర్భ.
సుప్త నిద్రాస్థితి, ప్రాజ్ఞాత్మిక ప్రజ్ఞతో కూడుకొన్నది. తుర్య గగ్గురుపాటు చెందిన స్థితి దేవీ రూపములలో ఒకటి. సర్వావస్థా వివర్జిత, అన్ని అవస్థలు అధిగమించినది. సృష్టికర్త్రి సృష్టించున్నది. బ్రహ్మరూప బ్రహ్మరూపములోనున్నది. గోప్త్రి సంరక్షించున్నది. గోవింద రూపిణి గోవిందుని రూపములోనున్నది. వాసుదేవ బృహస్పతి మొదలగువారు. సంహారిణి సంహరించున్నది. రుద్రరూప దుఃఖములు బాధలు పోగొట్టు రుద్రుని రూపమునున్నది. తిరోధానకరీశ్వరి అన్నింటినీ అదృశ్యము చేయున్నది. పూర్తి వినాశనం, పాలకురాలు. సదాశివానుగ్రహద, పరమ సాత్విక స్థితిలోనున్న దేవి, అనుగ్రహించున్నది. పంచకృత్యపరాయణ, సృష్టి స్థితి లయములు అదృశ్యము చేయుట, తిరిగి ప్రత్యక్షము చేయుట అను 5 కృత్యములు చేయుటలో ఆనందం పొందునది. భానుమండల మధ్యస్థ, సూర్యబింబము మధ్యభాగములో వెలసి ఉన్నది. భైరవి పరమశివుని భార్య, 12 ఏళ్ల బాలిక. భగమాలిని సుభిక్షము అను మాలను ధరించినది. పద్మాసన పద్మము మీద ఆసీనురాలైనది. భగవతి అందరు దేవతలచే పూజింపబడు తల్లి. పద్మనాభ సహోదరి, విష్ణుమూర్తికి చెల్లెలు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సంకల్పమాత్రముచే ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించి లయింపచేయగలిగిన తల్లి. సహస్ర శీర్షవదన, 1000 తలలు లేదా 1000 ముఖాలు కలది. 1000 అనగా అమితము, ఎన్నైనా అని అర్థము. సహస్రాక్షి 1000 కళ్ళు కలది. సహస్రపాత్ 1000 పాదములు కలది. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మదేవుని మొదలు కీటకం వరకు అందరికీ తల్లి. వర్ణాశ్రమ విధాయిని, వర్ణాశ్రమ ధర్మములు నిర్దేశించినది. నిజాజ్ఞారూప నిగమ, ఆమె ఆదేశములు వేదములై ఒప్పుచున్నవి. పుణ్యాపుణ్య ఫలప్రద, మంచి చెడులకు వాటి వాటి ఫలితములనిచ్చున్నది. శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, కమలముల వంటి ఆమె పాదముల ధూళి కుంకుమ వలె వేదముల నొసట సీమంతమై అలరారుచున్నది. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక, అన్ని ఆగమములు ముత్యపు చిప్ప కాగా అందులో వెలిసిన ముత్యమును ముక్కుపుడకగా ధరించినది. 4 వర్ణముల వారు ఆమె పూజ చేయుటకు అర్హులే. పురుషార్థప్రద, పురుషార్థములు అనగా ధర్మార్థ కామమోక్షములు ఇచ్చున్నది. పూర్ణ, పరిపూర్ణమైనది అనగా వెలితి లేనిది. భోగిని, భోగములను అనుభవించున్నది లేదా భోగించున్నది. భువనేశ్వరి, భువనములను పాలించున్నది. అంబిక, భువనములకు తల్లి. రాత్రి దేవిది, పగలు శివునిది. అనాది నిధన, ఆది అంతములు లేనిది. మృత్యువుకి 80 కారణాలు ఉంటాయి, వాటి నుంచి రక్షించు తల్లి. హరి బ్రహ్మేంద్ర సేవిత, హరి బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడునది. నారాయణి, స్త్రీ పురుషులను సృష్టించినది. నాదరూప, నాదమును రూపముగా కలది. నామరూప వివర్జిత, నామరూపములను విసర్జించినది అనగా సచ్చిదానందమైన బ్రహ్మము రూపరహితము. పేరు ఆకారము మాయాజగత్తు రూపసహితము. దేవి వీటిని అధిగమించినది. హ్రీంకారి, సృష్టి స్థితి లయకారకురాలు. హ్రీమతి, హ్రీ అంటే సిగ్గు, బుద్ధి, తుష్టి, పుష్టి అలాంటి స్వభావం కలది హ్రీమతి. హృదయ, సన్యాసులు లేదా సాధువుల హృదయములో నెలకొన్నది. హేయోపాదేయ వర్జిత, పొందదగినది లేదా విడువదగినది లేనిది. రాజరాజార్చిత, రాజరాజులచే పూజింపబడినది. మనువు, కుబేరుడు మొదలైనవారు. రాజ్ఞి, శివుని రాణి, రాజరాజేశ్వరి తల్లి. రమ్య, రమణీయమైన లేదా అందమైన తల్లి. రాజీవలోచన, రాజీవమనగా పద్మము. అమ్మ కూడా పద్మముల లాంటి కన్నులు కలది. రంజని, తన భక్తులను రంజింపచేయునది. రమణి, తన భక్తులకు సంతోషము కలిగించున్నది. రస్య, రసస్వాదన చేయదగినది. రణత్కింకినీ మేఖల, శబ్దించు చిరుగజ్జల వడ్డాణము కలది. రమ,
లక్ష్మీ రూపము. రాకేందు వదన పూర్ణ చంద్రబింబము వంటి ముఖము కలది. రతిరూప మన్మధుని భార్య, రతీదేవి స్వరూపము కలది. రతిప్రియ రతియందు ప్రేమ కలది. రక్షాకరి రక్షించునది. రాక్షసగ్ని రాక్షసులను సంహరించినది. రామ స్త్రీ, రమణలంపట భర్తకు అంకితమైనది. కామ్య ముక్తి నొందదలిచిన వారు జ్ఞానముతో పొందదగినది. కామకళారూప కామేశ్వరుడు కామేశ్వరి కలిసిన కామకళారూపమును ఒప్పునది. కదంబ కుసుమప్రియ కదంబ పుష్పాల మీద ప్రేమ కలిగిన తల్లి. కళ్యాణి మంచి మాటలు పలుకున్నది, లాభదాయిని. జగతీకంద ఈ ప్రపంచమునకు మూలము. కరుణారస సాగర సాగరమంత కరుణరసము కలది. కళావతి చతుష్టష్టి కళలు కలది, అనగా 64 కళలు కలిగినది. కళాలాప మధుర కంఠస్వరము కలది. ఆమె దయతో బ్రహ్మానందము పొందుట అతి సులభము. కాంత అందమైనది. కాదంబరీ ప్రియ మద్యమును ఇష్టపడినది. వరద వరములను ఇచ్చునది, దేవతలకు దైత్యులకు సాధువులకు. వామనయన అందమైన కళ్ళు కలది. వారుణి మదవిహ్వల వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము కలది. విశ్వాధిక విశ్వమును అధిగమించినది. వేదవేద్య వేదముల ద్వారా గ్రహింపదగునది. వింధ్యాచల నివాసిని వింధ్య పర్వతములలో నివసించున్నది. విధాత్రి పోషించున్నది, ఆధారము అడవి పండ్లను ఇష్టపడినది. వేదజనని వేదములకు తల్లి. విష్ణుమాయ విష్ణువు యొక్క మాయ. విలాసిని ఆహ్లాదకరమైనది, ప్రదర్శన శక్తి కలది. క్షేత్రస్వరూప ఆమె శరీరము క్షేత్రము. క్షేత్రేసి క్షేత్రమును పాలించువాని భార్య అని అర్థం. క్షేత్రజ్ఞ పాలిని క్షేత్రమును గురించి తెలిసిన వారిని రక్షించున్నది. క్షయవృద్ధి వినిర్ముక్త క్షీణత పెరుగుదల లేనిది. క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలునిచే పూజింపబడునది. విజయ శాశ్వత విజయమునందునది. విమల మలినము లేనిది. వంద్య పొగడతగినది. 106 జనవత్సల తన భక్తుల మీద వాత్సల్యము కలిగినది. వాగ్వాదిని తన భక్తుల నాలుకల మీద వాక్కు రూపములోనున్నది. వామకేసి అందమైన కేశములు కలిగిన తల్లి. వహ్ని మండలవాసిని అగ్నిగోణములో నివసించున్నది. సహస్రారములో చంద్రుడు, అనాహతములో సూర్యుడు, మూలాధారములో అగ్ని. భక్తి మత్కల్పలతిక భక్తులకు కల్పతీగ లాంటిది. దారి తప్పిన తన భక్తులను దారిలో పెట్టు తల్లి. పశుపాశ విమోచని అమాయకులను బంధ విమోచనులుగా చేయున్నది. సంహృత శేషపాషండ పాషండులను నాశనము చేయున్నది. సదాచార ప్రవర్తిక మంచి పనులు చేయుటకు పురికొల్పునది. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయములు అను 3 అగ్నులచే దహింపబడిన వారిని ఆహ్లాదపరచు వెన్నెల ఆమె. తరుణి యవ్వనవతి తాపసారాధ్య తాపసులచే ఆరాధింపబడినది. తను మధ్య సన్నని నడుము కలది. కంచిలో వెలసిన అమ్మ కామాక్షిదేవి. తమోపహ తమస్సును అనగా అజ్ఞానమును పోగొట్టున్నది. చితి చిత్ అంటే ప్రకాశ స్వరూపమైనది, స్వతంత్రమైనది. స్వయం ప్రకాశక శక్తి కల దేవికి చితి అని పేరు. తత్పద లక్ష్యార్థ తత్పదం చేత సూచింపబడు తల్లికి నమస్కారం, అనగా పరబ్రహ్మ పదము చేత. చిదేక రసరూపిణి చిత్ అంటే ప్రకాశం. చిత్ అనే ఒకే రసం తన స్వరూపంగా గల శ్రీమాత చిదేక రసరూపిణి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి దేవి కలిగించు బ్రహ్మానంద సాగరములో ఇంద్రాది దేవతలు కలిగించు బ్రహ్మానందము ఒక బొట్టు లాంటిది. పరా మూలాధారములో మొదట ఉత్పత్తయ్యే శబ్దం. ప్రత్యక్షితి రూప ఆంతరంగిక స్పృహ కలది. పశ్యంతి సర్వము తనలోనే చూచున్నది. పరదేవత సర్వోత్కృష్ట దేవత. మధ్యమ హృదయస్థానంలో అనాహత చక్రంలో ప్రవేశించిన శక్తికి మధ్యమ అని పేరు. వైఖరి రూప శరీర రూపము దాల్చిన శబ్దము. భక్తమానస హంసిక భక్తుల మానసములో విహరించు హంస లాంటిది. కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరుని ప్రాణమునకు నాడి లాంటిది, అనగా శివునికి ప్రాణమునకు నాడి లాంటిది. కృతజ్ఞ మంచి చెడుల కర్మలకు న్యాయమూర్తి లాంటిది. కామపూజిత
మన్మధునిచే పూజింపబడునది. శృంగార రస సంపూర్ణ, శృంగార రసములో సంపూర్ణమైనది. జయ, జయము గలది లేదా వరాహ పర్వతములో పూజింపబడు దేవత. జాలంధర స్థిత, జలంధర క్షేత్రములో నెలకొన్నది అనగా పంజాబ్లో. ఓడ్యాణ పీఠ నిలయ, ఓడ్యాణ పీఠములో అనగా ఒరిస్సానందున్నది. బిందుమండల వాసిని, బ్రహ్మరంధ్రములో నివసించున్నది. రహోయాగ క్రమారాధ్య, రహస్య క్రతువుల ద్వారా పొందదగినది. రహస్తర్పణ తర్పిత, రహస్య తర్పణాల ద్వారా తృప్తి పొందునది. సద్య ప్రసాదిని, వెంటనే అనుగ్రహించునది. విశ్వసాక్షిని, ఈ విశ్వానికి సాక్షి ఆమె. సాక్షివర్జిత, తాను సర్వానికి సాక్షి అయ్యుండి తనకంటూ వేరొక సాక్షి లేని తల్లి అని అర్థం. షడంగ దేవతాయుక్త, వేదదేవతలచే పరివేష్టింపబడినది. షాడ్గుణ్య పరిపూరిత, 6 గుణములతో పరిపూర్ణమైనది. ఆ 6 గుణాలు ఏంటంటే సుభిక్షము, సత్ప్రవర్తన, కీర్తి, ధన సంపద, విజ్ఞానము, కోరికలు లేకుండుట మొదలైనవి. నిత్యక్లిన్న, నిరంతర దయామయ్యామె. నిరుపమ, ఆమెకు సమానమైన వారెవ్వరూ లేరు అనగా ఉపమానము లేనిది అనర్థం. నిర్వాణ సుఖదాయిని, నిర్వాణ సుఖమును ఇచ్చునది అనగా మోక్షాన్ని. నిత్యా షోడశికారూప, కామేశ్వరి మొదలుకుని త్రిపుర సుందరి వరకు గల 16 దేవతల స్వరూపమామె. షోడశీ మంత్రాన్ని ఒక్కసారి జపించినా అమ్మ సంతృప్తి పొందుతుంది. షోడశీ మంత్రం అంటే 16 అక్షరములు గల మంత్రం అని అర్థం. శ్రీకంఠార్ధ శరీరిణి, శివుని శరీరములో అర్ధభాగము కలది. అమ్మ శరీరంలో 2 రంగులుంటాయి. సగభాగం తెల్లనిది అనగా గౌరీ రూపం, సగభాగం నీలం అనగా కాళీ రూపం. ప్రభావతి, ప్రకాశము కలది. ప్రభారూప, వెలుగు రూపము కలది. ప్రసిద్ధ, అందరికీ తెలిసినది లేదా అందరిచే గుర్తింపు పొందినది. పరమేశ్వరి, మహోన్నత పాలకురాలు ఆమె. మూల ప్రకృతి, ప్రకాశమునకు మూల కారణం. అవ్యక్త, వ్యక్తం కానిది లేదా మాయాకల్పితం. వ్యక్తావ్యక్త స్వరూపిణి, వ్యక్తము అవ్యక్తము 2 తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. వ్యాపిని, సర్వత్రా వ్యాపించినది. వివిధాకార, అనేక ఆకారములు కలది. విద్యా స్వరూపిణి, విద్య అవిద్య 2 తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. స్వ అంటే పరమాత్మ సంబంధమైన స్వరూప జ్ఞానం. ఇలాంటి 3 రూపాలు గల శ్రీమాతకు విద్యా స్వరూపిణి అని పేరు. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది, ఈశ్వరుని కుముదముల వంటి నయనములకు ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది. ఇహలోక విషయలంపటతో అంధులైన వారికి వెలుగు ప్రసాదించున్నది. భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి, తన భక్తుల హృదయములలోని అంధకారమును పోగొట్టు సూర్యకిరణం లాంటి తల్లి. శివదూతి, శివుని దూతగా చేసుకొన్న తల్లి. శివారాధ్య, శివునిచే ఆరాధింపబడినది. శివమూర్తి, శివుని రూపము కలది, లాభదాయక రూపం. శివంకరి, సంతోషదాయిని, శుభములు కలిగించున్నది. శివప్రియ, శివునికి ప్రియమైనది. శివపర, తన భక్తులకు శివదర్శనము చేయించున్నది. శిష్టేష్ట, శిష్టులచే అనగా సన్మార్గులచే పూజింపబడున్నది, శిష్టులు ఇష్టపడున్నది. శిష్టపూజిత, గొప్పవారిచే పూజింపబడున్నది. అప్రమేయ, అంచనాలకు అందనిది. స్వప్రకాశ, స్వయం ప్రకాశము కలది. మనోవాచామగోచర, మనస్సుకు వాక్కుకు అందనిది. చిచ్చక్తి, అవిద్యను తొలగించు శక్తి. చేతనారూప, చైతన్య రూపము కలది. జడశక్తి, జడ ప్రపంచాన్ని సృజించు శక్తి. జడాత్మిక, వస్తు ప్రపంచము ఆత్మగా కలది. గాయత్రి, వేదములకు తల్లి, గాయకుని కాపాడునది. గాయత్రి మంత్రములోని 24 అక్షరములలో ప్రతి అక్షరములోనూ నివసించున్నది. బ్రహ్మదేవుని చిన్న భార్య. వ్యాహృతి, ఒక మంత్రము లేదా దాని ఉచ్చారణ. సంధ్య, బ్రహ్మదేవుని మానసపుత్రిక, సంధ్యాకాలములో పూజింపబడునది. విజబృంద నిసేవిత,
ద్విజులచే అనగా బ్రాహ్మణులచే పూజింపబడునది. తత్వాసన 36 రకాల తత్వాలను భూమి నుంచి శివుని వరకు ఆసనముగా కలది. తత్వమయి. తత్వమయి అనే పదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తత్, త్వం, అయి అను 3 నామాలున్నాయని తెలుస్తుంది. అందులో మొదటిది తత్ అంటే అది అని, త్వం అంటే మీరు అని, అయి అంటే ఓ సౌభాగ్యవతీదేవి అని అర్థం గోచరిస్తోంది. పంచకోశాంతర స్థిత. పంచకోశముల మధ్య నివసించున్నది. మన శరీరమే శ్రీచక్రం. ఈ శరీరంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలున్నాయి. నిసీమ మహిమ. అంతులేని మహిమ లేక ఠీవి. నిత్య యవ్వన. నిత్య యవ్వనవతి ఆమె. మదశాలిని. విషయలోలత లేని చిదానందమూర్తి అయి ప్రకాశించున్నది. మదఘూర్ణిత రక్తాక్షి. సచ్చిదానందముతో ఎరుపెక్కిన కళ్ళు కలది. మదపాటల గండబుహు. ఆనందముతో ఎరుపెక్కిన చెక్కిళ్ళు కలది. చందన ద్రవ దిగ్ధాంగి. చందనము పూయబడిన శరీరము కలది. చాంపేయ కుసుమప్రియ. చంపక పుష్పములను ఇష్టపడినది. కుశల. కౌశల్యము కలది. కోమలాకార. కోమలమైన ఆకారము కలది. కురుకుళ్ళ. శ్రీచక్రములోని దేవత. కుళేశ్వరి. కొలత, కొలుచునది, కొలువబడునది. కుళకుండాలయ. శ్రీచక్ర బిందువులో నివసించున్నది. కౌళమార్గ తత్పర సేవిత. వంశపారంపర్యముగా అవలంబించిన మార్గము విడువని భక్తులచే ఆరాధింపబడునది. కుమారగణనాథాంబ. కుమారస్వామికి, గణపతికి తల్లి. తుష్టి. తృప్తి చెందినది. పుష్టి. పుష్టి అనగా శక్తి కలది. మతి. బుద్ధి కలది. ధృతి. ఓర్పు కలది. శాంతి. శాంతము కలది. స్వస్తిమతి. నిత్య సత్యవతి ఆమె. కాంతి. ప్రకాశము కలది. నందిని. గంగా కామధేనువు. విఘ్ననాశిని. విఘ్నములు నాశనము చేయున్నది. తేజోవతి. సూర్యచంద్రాగ్నులకు తేజస్సును ప్రసాదించే శ్రీమాత తేజోవతి. త్రినయన. సూర్యుని, చంద్రుని, అగ్నిని 3 కళ్ళుగా కలది. లోలాక్షి కామరూపిణి. స్త్రీలలో కోరికల రూపంలో నున్న తల్లి యోగేశ్వరి. మాలిని. మాలలు ధరించిన తల్లి. హంసిని. అజప మంత్రము. సన్యాసులు లేదా హంసలలోనొకటి. మాత. అందరికీ తల్లి. అన్ని అక్షరములకు తల్లి లక్ష్మీదేవి. మలయాచలవాసిని. మలయ పర్వతములలో నివసించున్నది. దక్షిణ దేశము. మలయాళ భగవతి. సుముఖి. అందమైన ముఖము కలది. నళిని. గంగా పద్మము. శుభ్రూహ్. చక్కని కనుబొమ్మలు గల తల్లి. శోభన. అందమైనది లేదా సౌందర్యవతి. సురనాయిక. దేవతల నాయిక. కాలకంఠి. కాళకంఠుని, గరుడకంఠుడు లేదా నీలకంఠుని భార్య. కాంతిమతి. కాంతివంతమైనది. క్షోభిణి. క్షోభ, ఆవేశము, ఉద్రేకము చెందునది. సూక్ష్మరూపిణి. సూక్ష్మరూపిణి. స్థూల, సూక్ష్మ, భౌతిక అను 3 రూపములు దేవివి. వజ్రేశ్వరి. జలంధర్ పీఠములో వెలిసిన దేవత అనగా పంజాబ్లో. ఆ తల్లి వజ్రమను తన విల్లును ఇంద్రునకు ఇచ్చినది. వామదేవి. వామదేవుని అనగా ఈశ్వరుని భార్య. వయోవస్థా వివర్జిత. వయస్సుకు సంబంధించిన శారీరక అవస్థలు విసర్జించినది. శాశ్వత ఆమె. సిద్ధేశ్వరి. సిద్ధేశ్వరి పీఠానికి అధిష్టాన దేవత ఆమె. సిద్ధ విద్య. శ్రీ విద్య, శాశ్వత విజ్ఞాన శాస్త్రము. సిద్ధమాత. సిద్ధులను రక్షించునది. యశస్విని. కీర్తి కలది. విశుద్ధి చక్ర నిలయ. విశుద్ధి చక్రములో నివసించున్నది. కుండలిని 7 చక్రములకు 7 దేవతలు. డాకిని, రాకిని, లాకిని, కాకిని, శాకిని, హాకిని, యాకిని మొదలగువారు. ఆరక్తవర్ణ. రోజాపువ్వు రంగు కలది. త్రిలోచన. 3 కళ్ళు కలది. ఖట్వాంగాది ప్రహరణ.
గదా మొదలగు ఆయుధములు ధరించినది. వదనైక సమన్విత, ఒకే ముఖము కలది. పాయసాన్న ప్రియ, పాయసము మీద ప్రీతి కలది. త్వక్స్థ, స్పర్శ జ్ఞానమున నివసించు తల్లి. పశులోక భయంకరి, అజ్ఞానులకు భయంకరమైనది. అమృతాది మహాశక్తి సంవృత, 16 దళముల విశుద్ధి చక్రములో అమృత నుంచి అక్షర వరకు గల 16 శక్తులచే పరివేష్టింపబడినది. డాకినీశ్వరి, విశుద్ధి చక్రములో నివసించు తల్లి పేరు. పైన చెప్పబడిన 9 గుణములు కలది. అనాహతాబ్జ నిలయ, హృదయము వద్ద 12 దళముల అనాహత పద్మములో నివసించు రాకిని. రాకిని యోగిని వివరణ ఈ నామంతో ప్రారంభమవుతోంది. శ్యామాభ, నల్లని కాంతి కలది. 16 సంవత్సరముల వయసు గల కన్యకు శ్యామ అని పేరు. వదనద్వయ, 2 ముఖములు కలది. దంష్ట్రోజ్వల, దంష్ట్రములంటే కోరలు. వరాహదంతాలతో సమానమైన దంష్ట్రలతో ప్రకాశించే దేవి రాకిని. అక్షమాలాదిధర, ఆ నుంచి క్షా వరకు గల అక్షరములతో మాల ధరించినది. అన్ని మంత్రములు ఈ అక్షరాల్లోనే ఉన్నాయి. రుధిర సంస్థిత, రక్తములో నివసించున్నది. కాళరాత్యాది శక్తౌఘవృత, 12 దళములలో నివసించు కాళరాత్రి మొదలుకుని తంకారీ వరకు గల శక్తులచే పరివేష్టింపబడినది. స్నిగ్ధౌదన ప్రియ, నేతి అన్నమును ఇష్టపడినది రాకినీదేవి. మహావీరేంద్ర వరద, వీర సాధకులకు వరాలను ప్రసాదించు తల్లికి నమస్కారం. రాకిన్యంబా స్వరూపిణి, రాకినీ తల్లి రూపములోనున్నది. మణిపూరాబ్జ నిలయ, బొడ్డులోనున్న 10 దళముల మణిపూర పద్మమునందు నివసించున్నది. వదనత్రయ సంయుత, 3 ముఖములు కలది. వజ్రాది కాయుధోపేత, వజ్రము మొదలగు ఆయుధాలను ధరించి ఉండు తల్లి అని అర్థం. డామర్యాది భిరావృత, డమరి నుంచి ఫట్కారిణి వరకు గల 10 శక్తులచే లేదా 10 దళాలతో సేవింపబడునది. రక్తవర్ణ, రక్తవర్ణము కలది. మాంసనిష్ట, మాంస కణములలో నివసించున్నది. గుడాన్న ప్రీతమానస, బెల్లంతో కలిపిన అన్నమంటే ప్రీతి చెందిన మనస్సు కలది. సమస్త భక్త సుఖద, భక్తులందరికీ సుఖములు కలిగించున్నది. లాకిన్యంబా స్వరూపిణి, లాకినీ తల్లి రూపములోనున్నది. స్వాదిష్టానాంబుజగత, బొడ్డుకు క్రింది భాగాన 6 దళాలుగా స్వాదిష్టానం అనే పేరుగల పద్మంలో కాకినీ యోగిని దేవత ఉంది. చతుర్వక్త్ర మనోహర, అందమైన 4 ముఖములు కలది. శూలాధ్యాయుధ సంపన్న, త్రిశూలము మొదలగు ఆయుధ సంపద కలిగినది. పీతవర్ణ, పసుపు పచ్చని రంగు కలది కాకిని. అతి గర్విత, అమిత గర్వము కలది. మేధోనిష్ట, మేధస్సులో నివసించున్నది. మధుప్రీత, తేనెని ఇష్టపడినది కాకినీదేవి. బందిని ఆది సమన్విత, 6 దేవతలచే అనగా బందిని నుంచి లంబోష్టి వరకు కొలువబడినది. దధ్యన్న ఆసక్త హృదయ, పెరుగుతో తడుపబడిన అన్నమందు ఆసక్తి కలది. కాకినీ రూపధారిణి, కాకినీ దేవతా రూపాన్ని ధరించినది శ్రీమాత. మూలాధారాంబుజారూఢ, మూలాధార చక్రమున గల 4 దళముల పద్మము మీద ఆసీనురాలైనది. ఈ నామం నుంచి సాకినీ దేవతా స్వరూపం వివరింపబడుతోంది. పంచవక్త్ర, 5 ముఖములు కలది సాకినీదేవి. అస్థి సంస్థిత, ఎముకలలోని మధ్యయందు కలది సాకిని. అంకుశాది ప్రహరణ, అంకుశము మొదలగు ఆయుధములు కలది. వరదాది నిషేవిత, 4 యోగినులచే అనగా వరద నుంచి సరస్వతి వరకు సేవింపబడునది. ముద్గౌదన ఆసక్త చిత్త, పెసరపప్పుతో చేసిన అన్నమునందు ఆసక్తి కలది. సాకిన్యంబా స్వరూపిణి, శాకినీ రూపముతోనున్నది శ్రీమాత. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ, నొసటన గల 2 దళముల పద్మమున నివసిస్తూ అవయవములను ఇంద్రియములను శాసించున్నది. హాకినీ వివరణ ఈ నామంతో ప్రారంభమవుతోంది. శుక్లవర్ణ, తెలుపు రంగు కలది హాకినీదేవి. షడానన, 6 ముఖములు కలది. మజ్జా సంస్థ, మేధ మజ్జ ధాతువులలో నుండున్నది. హంసవతి, ముఖ్యశక్తి సమన్విత, హంసవతి క్షమావతి శక్తులచే సేవింపబడినది. ఈ శక్తులు శ్వాసక్రియకు అధిపతులు. హరిద్ర, నైకరసిక, పసుపుతో కూడిన
అన్నము అనగా పులిహోరను ఇష్టపడినది, లేదా కుంకుమ పువ్వుతో చేసిన వంటకం అని కూడా చెప్పవచ్చు. హాకినీ రూపధారిణి, హాకినీ రూపముతోనున్నది. సహస్రదళ పద్మస్థ, బ్రహ్మరంధ్రములోని 1000 దళాల పద్మములో నివసించున్నది. ఈ నామం నుంచి యాకినీ రూపధారిణి అయిన శ్రీమాత వివరణ ప్రారంభమవుతోంది. సర్వవర్ణోపశోభిత, అన్ని రంగులతో ప్రకాశించున్నది. లేదా అమృత మొదలుకుని క్షమావతి వరకు కల 50 శక్తులు, ముందు వెనుకలు కలుపుకుంటే 100 శక్తులు, 10 దళాలు, మొత్తం 1000 శక్తులు. సర్వాయుధధర, సకల ఆయుధములు ధరించినది. వేల కొలది అస్త్రములు శస్త్రములు. శుక్ల సంస్థిత, వీర్యములో నివసించున్నది. సర్వతోముఖి, అన్ని వైపులా ముఖము కలది యాకినీదేవి. సర్వోదన ప్రీత చిత్త, అన్ని రకముల ఆహారము మీద ప్రీతి కలది. యాకిన్యంబా స్వరూపిణి, యాకినీ రూపంలోనున్నది. స్వాహ, దేవతలకు హవిస్సు సమర్పించినప్పుడు ఉచ్చరించు మంత్రము. దేవతలకు ప్రీతికరమైనది. ఈ మంత్రమే దేవి. స్వధ, పితృదేవతలకు తర్పణం చేయునప్పుడు ఉచ్చరించు మంత్రము. ఇది వారికి ప్రీతికరమైనది. అమతి, మతి లేనిది, అవిద్య. మేధ, మేధస్సు కలది. శృతి, వేదాంగములు విని అర్థము చేసుకొన్నది. స్మృతి, విన్నటువంటి ధర్మశాస్త్రములను స్మరించుకొనున్నది. అనుత్తమ, ఉత్తమమైనది. ఆమెకు మించిన వారెవరూ లేరు. పుణ్యకీర్తి, సత్ప్రవర్తన, కీర్తి కలది. పుణ్యలభ్య, పుణ్యము చేయుట వలన లభ్యమగునది. పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యాత్ముల చరిత్రలు విని వారిని పొగుడునది. పులోమజార్చిత, ఇంద్రుని భార్య శచీదేవిచే అర్చింపబడునది. బంధమోచని, బంధములు విడగొట్టునది అనగా అవివేకములు పోగొట్టున్నది. బంధురాలక, అందమైన ఉంగరాల జుట్టు కలది శ్రీమాత. విమర్శ రూపిణి, వాచారూపములోనున్నది. విద్య, పవిత్రోన్నత దేవి. వియదాది జగత్ప్రసు, ఈ సమస్త జగత్తుకు తల్లి శ్రీమాత కనుక ఆమె వియదాది జగత్ప్రసు. సర్వవ్యాధి ప్రశమని, అన్ని రోగాలను నివారించున్నది. సర్వమృత్యు నివారిణి, అన్ని రకాల చావులను నివారించున్నది. అగ్రగణ్య, ఈ జగత్తుకు మూల కారణమైనది. అచింత్య రూప, ఆలోచింపజాలని రూపము గలది. కలికల్మషనాశిని, ఈ కలియుగములో తెలిసి తెలియకుండా చేసిన పాపాలను నాశనము చేయున్నది. కాత్యాయని, మహాప్రకాశము కల గొప్ప దేవత. ఓఢ్యాణపీఠమును అలంకరించిన దేవత. కాలహంత్రి, కాలమునకు అతీత. సర్వకాలాంతర్యామి. కమలాక్ష నిషేవిత, కమలాక్షుడైన విష్ణువుచే సేవింపబడినది. తాంబూల పూరితముఖి, తాంబూలముచే నిండిన నోరు కలది. దాడిమి కుసుమప్రభ, దానిమ్మ పువ్వు రంగుతో ప్రకాశించున్నది. మృగాక్షి, లేడి కన్నులు కలది. మోహిని, మోహనమైనది. ముఖ్య, సత్యదేవత మొదటి పుత్రిక. మృడాని, పరమశివుని భార్య. మిత్రరూపిణి, 12 సూర్యుల రూపము కలది లేదా స్నేహితురాలు. నిత్యతృప్త, శాశ్వత తృప్తి కలది. భక్తనిధి, భక్తులకు నిధి వంటిది. నియంత్రి, విశ్వమును నియంత్రించున్నది లేదా శాసించున్నది. నిఖిలేశ్వరి, సర్వపాలకురాలు. మైత్ర్యాది వాసనాలభ్య, స్నేహముతో, సాహచర్యంతో, దయతో, అలగడంతో పొందబడినది. మహాప్రళయ సాక్షిని, మహాప్రళయమునకు సాక్షి అయినది. పరాశక్తి, మహాశక్తి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు తల్లి నుండి వచ్చినవి. మజ్జ, వీర్యము, శ్వాస, పుష్టి ఇవి శివుని నుంచి వచ్చినవి. ఇక 10వ పదార్థము పరాశక్తి అని పిలువబడుతుంది. పరానిష్ట, మహాసమాప్తి. అన్ని ప్రపంచాలకు, కోరికలకు గమ్యము. ప్రజ్ఞాన ఘనరూపిణి, ఘనీభవించిన విజ్ఞానము కలది. మాధ్వీపానాలస, ద్రాక్షరసము సేవించుట వలన అసాధారణముగా కనపడును. మత్త, మత్తు కలిగినది, గర్వము కలిగిన స్థితి. మాతృకావర్ణ రూపిణి, ఆ నుంచి క్షా వరకు గల అక్షరములను మాలగా ధరించినది. ఈ అక్షరములను ధ్యానించవలయును. మేరు, కైలాస, భూప్రస్థారములు. మేరు ప్రస్థారములో 16 నిత్యదేవతలను గుర్తించవలయును. కైలాస ప్రస్థారములో 51 అక్షరములను గుర్తించవలయును. భూప్రస్థారములో 8 వాసినీలను గుర్తించవలయును. మహాకైలాస నిలయ, మహాకైలాసములో నివసించున్నది. మృణాన మృదుదోర్లత, తామరకాడ లాంటి మృదువైన హస్తములు కలది. మహనీయ, మహనీయమైనది. దయామూర్తి,
దయాగుణము మూర్తీభవించినది. మహాసామ్రాజ్యశాలిని, మహాసామ్రాజ్యముతో ప్రకాశించున్నది. ఆత్మవిద్య, ఆధ్యాత్మిక జ్ఞానము, 8 అక్షరములు గల మంత్రము అనగా అష్టాక్షరి. మహావిద్య, అన్ని దుఃఖములను పోగొట్టు గొప్ప శాస్త్రము, నవదుర్గ మంత్రము. శ్రీ విద్య, పవిత్ర శాస్త్రము, పంచదశి మంత్రస్వరూపం శ్రీ విద్య. కామసేవిత, కామునిచే అనగా మన్మధునిచే సేవింపబడునది. శ్రీ షోడశాక్షరీ విద్య, 16వ అక్షరము శ్రీగా గల విద్య, 28 అక్షరములు కల మంత్రము. త్రికూట, 3 కూటములు లేదా శిఖరములు అనగా వాగ్భవ, మధ్య, శక్తి కూటములు కలది. కామకోటిక, కామతత్వము కలది. కామకోటి పీఠము, పరమశివుడే ప్రధానంగా కలది అని అర్థం. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత, తన చూపుతో లొంగదీసుకున్న కోట్ల కొలది లక్ష్మీలతో సేవింపబడినది అనగా లలితాదేవిని కోటి లక్ష్ములు ఆరాధిస్తున్నారు. శిరస్థిత, శిరస్సులోని బ్రహ్మరంధ్రములో నివసించున్నది. చంద్రనిభ, బ్రహ్మరంధ్రానికి దిగువ లలాటానికి పైభాగాన లంబిక అనే చోట చంద్రమండలం ఉంది. అలాంటి చంద్రునితో సమాన కాంతి గల శ్రీమాత చంద్రనిభ. ఫాలస్థ, నొసటయందు హ్రీంకార రూపముగా నివసించే శ్రీమాత ఫాలస్థ. ఇంద్రధనుఃప్రభ, ఇంద్రధనుస్సు కాంతులు కలది. హృదయస్థ, హృదయములో నివసించున్నది. విశ్వానికి విత్తనం. రవిప్రఖ్య, హృదయ భాగంలో సూర్యమండలం ఉంది. అది శ్రీ విద్యకు ద్వితీయ కూటస్థానం. అలాంటి కూటంలో సూర్య సమాన కాంతితో దేవి ప్రకాశిస్తూ ఉంటుంది. త్రికోణాంతర దీపిక, మూలాధార పద్మంలోని అగ్నిమండలంలో ప్రకాశించే శ్రీ విద్యా ప్రథమ కూటస్వరూపం శ్రీమాత. ఆమె త్రికోణాంతర దీపిక. మూలాధారస్థైన దేవి అగ్నిమండలాన్ని, హృదయస్థానంలో సూర్యమండలాన్ని, శిరస్థానంలో చంద్రమండలాన్ని ప్రకాశింపచేస్తూ శ్రీచక్రంలో అనగా మన శరీరంలో తేజోరూపిణిగా వ్యాపించి ఉంది. దాక్షాయణి, దక్షుని కుమార్తె, శివుని భార్య. దైత్యహంత్రి, దైత్యులను అనగా రాక్షసులను సంహరించినది. దక్ష యజ్ఞ వినాశిని, దక్షుని యజ్ఞమును నాశనము చేసినది. ధరాందోళిత దీర్ఘాక్షి, తన వాలుచూపులతో భక్తుల భయాలను పోగొట్టున్నది. దరహాసోజ్వలన్ముఖి, దరహాసముతో అనగా చిరునవ్వుతో ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తి, గురు స్వరూపముతోనున్నది. గుణనిధి, గుణములకు నిధి వంటిది. గోమాత, గోమాత గోవులకు తల్లి గోమాత. గోపదానికి కిరణం, భూమి, వేదం, దిక్కు, స్వర్గం, వాక్కు మొదలుగా అనేక అర్థాలున్నాయి. వాటన్నింటికీ మాతృరూపిణి శ్రీమాత. కనుకనే ఆమె గోమాత. గుహజన్మభు, సుబ్రహ్మణ్య స్వామికి తల్లి. దేవేసి, బ్రహ్మాది దేవతల పాలకురాలు. దండనీతిస్థ, నీతితో నివసించునది. దహరాకాశ రూపిణి, హృదయములో సూక్ష్మ శూన్య రూపముతోనున్నది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత, పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ఉండు తిథి వర్గముచే పూజింపబడినది. కళాత్మిక, కళల యొక్క రూపమైనది. కళానాథ, కళలను పాలించున్నది. కావ్యాలాప వినోదిని, కావ్యములను ఆలాపించుట ద్వారా వినోదించున్నది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి చామరములతో వీచగా సేవింపబడునది. ఆదిశక్తి, సృష్ట్యాది నాటి అనంత శక్తి ఆమె. అమేయ, అంచనాలకు అందనిది. ఆత్మ, ఇక్కడ ఆత్మ శబ్దానికి జీవుడని అర్థం చెప్పుకోవాలి. పరమాత్మ అన్నప్పుడు దేవుడని భావం. ఆత్మ అంటే శరీరం అని కూడా అర్థం. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అనే సప్తశతి వాక్యాన్ని అనుసరించి బుద్ధిరూపంగా ఉన్న ఆత్మస్వరూపిణి శ్రీమాత. పరమ, పరమ అంటే బ్రహ్మను కొలిచే శ్రీమాత. పరమ అంటే శివుని భార్య. పురుషుడు, వ్యక్తం, అవ్యక్తం, కాలం ఈ నాలుగింటి కంటే పరమై ప్రపంచస్థితికి కారణరూపిణి అయిన లలితాదేవి పరమ. చతుర్విధాలు కల బ్రహ్మ కంటే ఉత్కృష్ట కనుక ఆమె పరమ. పరా ప్లస్ మా, గొప్ప మాయాస్వరూపం కలది అని కూడా భావించవచ్చు. పావనాకృతి, పవిత్రమైన ఆకృతి కలదు కనుక శ్రీమాత పావనాకృతి.
అనేక కోటి బ్రహ్మాండ జనని, కోట్ల కొలది ప్రపంచములను సృష్టించినది. దివ్య విగ్రహ, దివ్యమైన ఆకారము కలది. క్లీంకారి, కామబీజమును సృష్టించినది. మంత్రములో క్లీం అనగా ఆమెయే, శివుని భార్య. కేవల, సర్వశక్తిమయ్యి ఆమె. గుహ్య, గుప్తమైనది. కైవల్య పదదాయిని, శాశ్వత కైవల్య పదమును ఇచ్చున్నది. త్రిపుర, త్రిమూర్తుల కంటే ప్రాచీనమైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 నాడుల్లో నివసించున్నది. ఇడా, పింగళ, సుషుమ్నా నాడులు. త్రిజగద్వంద, ముల్లోకములచే స్తుతింపబడినది. త్రిమూర్తి, 3 సంవత్సరముల బాలిక, 3 రంగుల బాలిక. శాంభవి తెల్లగా, శ్రీవిద్య ఎర్రగా, శ్యామల నల్లగా ఉన్నట్లు దేవీ భాగవతం వర్ణిస్తోంది. సత్వ రజస్ తమోగుణాత్మకమైన 3 రంగులతో కూడిన 3 మూర్తులు గల శ్రీమాత త్రిమూర్తి. త్రిదశేశ్వరి, త్రిదశులంటే దేవతలు. వారికి ఎప్పుడూ 30 సంవత్సరాల వయసే. అలాంటి త్రిదశులకు ఈశ్వరి కనుక శ్రీమాతకు త్రిదశేశ్వరి అని పేరు. త్రక్షరి, 3 బీజాక్షరములు. ఐం, క్లీం, సౌహ్. వాగ్భవ, కామరాజ, శక్తికూటములు. దివ్యగంధాఢ్య, దివ్యగంధ పరిమళము కలది. సింధూర తిలకాంచిత, నొసటన సింధూర తిలకమును దాల్చినది. స్త్రీల చేత పూజింపబడునది. ఉమా, ఉ అనగా శివుడు, మా అనగా లక్ష్మి. హిమవత్ పర్వత పుత్రిక, ప్రణవ 6 ఏళ్ల అమ్మాయి. శైలేంద్ర తనయ, పర్వతరాజపుత్రిక. గౌరీ, 10 సంవత్సరముల వయసు గల కన్యాస్వరూపిణి అయిన దేవికి గౌరీ అని పేరు. కన్యాకుబ్జములోని పసుపు వర్ణము గల దేవి. గంధర్వ సేవిత, గంధర్వులచే సేవింపబడునది. విశ్వగర్భ, విశ్వమును గర్భమునందు దాల్చినది. స్వర్ణగర్భ, బంగారు కడుపు గలది. అవరద, అవరులంటే రాక్షసులు, వారిని సంహరించే శ్రీమాత అవరద. ప్రకాశించు దంతములు గల తల్లి అని కూడా అర్థం ఉంది. వాగధీశ్వరి, వాక్కును అధీనములో నుంచుకొన్నది, వాక్పాలకురాలు. ధ్యానగమ్య, ధ్యానము వలన పొందదగినది. అపరిచ్ఛేద, ప్రదేశమునకు కాలమునకు అలవి కానిది. జ్ఞానద, జ్ఞానమును ఇచ్చునది. జ్ఞాన విగ్రహ, జ్ఞానమునే శరీరముగా కలది. సర్వ వేదాంత సంవేద్య, అన్ని వేదాంతముల ద్వారా తెలుసుకోదగినది. సత్యానంద స్వరూపిణి, సత్యము ఆనందము స్వరూపంగా కలది. లోపాముద్రార్చిత, అగస్తుని భార్య అయిన లోపాముద్రచే పూజింపబడినది. లీలా క్లుప్త బ్రహ్మాండ మండల, సంకల్ప మాత్రము చేతనే తనలోనే ఈ బ్రహ్మాండమును సృష్టించగల శక్తి కలది. అదృశ్య, కనపడని రూపము కలది. దృశ్యరహిత, దృశ్య ప్రపంచమునకు దూరమైనది లేదా ప్రపంచమునకు సంబంధము లేనిది. విజ్ఞాత్రి, విజ్ఞానమును ఆర్జించున్నది. వేద్యవర్జిత, శ్రీమాత సర్వజ్ఞ. ఇంకా తెలుసుకోదగిన వస్తువు గాని విషయం గాని ఆమెకు ఏమీ లేవు. ఆమె పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి. యోగిని, అనుభవించున్నది. ఇతరులకు యోగము కలిగించున్నది. యోగద, యోగమునిచ్చున్నది. యోగ్య, యోగ్యమైనది. సర్వసమర్థురాలైన శ్రీమాత యోగ్య. యోగానంద, యోగమును ఆనందించున్నది లేదా అజ్ఞానాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించే శ్రీమాత యోగానంద. యుగంధర, భారమును మోయునది. విశ్వమునకు ఆలంబనమైనది లేదా జగచ్చక్రానికి మూలాధారమైన ఇరుసు శ్రీమాత అని కూడా చెప్పుకోవచ్చు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. కోరికల శక్తి, జ్ఞానము శక్తి, కార్యముల శక్తి స్వరూపముగా కలది. సర్వాధార, సర్వమునకు ఆధారమైనది. సమస్త జగత్తునకు ఆధారం శ్రీమాత. సుప్రతిష్ఠ, స్థిరముగా ప్రతిష్ఠింపబడినది లేదా సమస్త జగత్తునకు అధిష్టానం శ్రీమాత. సదసద్రూపధారిణి, దృశ్య అదృశ్య విశ్వమునకు బ్రహ్మమునకు మూలము. అష్టమూర్తి, శ్రీమాత అష్టవిధ స్వరూపిణి. అజాజైత్రి, అమాయకత్వమును నాశనము చేయునది. లోకయాత్రా విధాయిని, 14 లోకాల మార్గమును నిర్దేశించున్నది. ఏకాకిని అనగా ఒంటరిది అనర్థం. అమ్మ ఒంటరిగానే సృష్టి స్థితి లయకారిణి. భూమరూప, సర్వసృష్టిని సూక్ష్మముగా ప్రతిబింబించున్నది. నిర్ద్వైత, ద్వైతము లేనిది. ద్వైతమంటే 2. ద్వైతవర్జిత, ద్వైతమును వర్జించినది అనగా అధిగమించినది లేదా నిత్య సత్య స్వరూపిణి శ్రీమాత. అన్నద, అన్నమును ప్రసాదించున్నది. వసుధ, సంపదను ఇచ్చున్నది. వృద్ధ, వృద్ధురాలు, అందరికంటే వయసు ఎక్కువైనది. ఆదిశక్తి అయిన శ్రీమాత అందరికంటే జ్యేష్ఠురాలు.
ఈ వృద్ధత్వం ఆమె వయసును బట్టి కాదు, సృష్టికి ముందు నుంచి ఉన్న తొలి ఈ తల్లి కనుక ఆమె వృద్ధ. బ్రహ్మాత్మైక స్వరూపిణి, బ్రహ్మము ఆత్మ కలిసిన స్వరూపము కలది. బృహతి 36 అక్షరముల గొప్ప ఛందస్సు. బ్రాహ్మణి శివుని భార్య బ్రాహ్మణ. బ్రాహ్మి బ్రహ్మము యొక్క స్త్రీ స్వరూపము. బ్రహ్మానంద బ్రహ్మానందము పొందునది. బలిప్రియ బలియందు ప్రియము కలది, బలమును ఆహ్లాదించున్నది. భాషారూప భాషను అన్ని రూపములలో కలది. బృహస్సేన గొప్ప సేన కలది. భావాభావ వివర్జిత ఉనికి లేమిని విసర్జించినది. సుఖారాధ్య శరీర కష్టము లేకుండా సుఖముగా పూజింపబడినది. శుభకరి శుభములు కలిగించున్నది. శోభనా సులభాగతి మంచి మార్గములో సులభముగా పొందదగినది. రాజరాజేశ్వరి రాజరాజులను పాలించున్నది. అనగా త్రిమూర్తులు, కుబేరుడు మొదలైన వారు రాజరాజులు. రాజ్యదాయిని రాజ్యమును ఇచ్చున్నది, కైలాసం లేదా వైకుంఠం. రాజ్యవల్లభ రాజ్యముతో ఆనందం పొందునది, అనగా ఏలిక. రాజ్యత్కృప ప్రకాశించు కృపగలది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత తన మీద ఆధారపడిన వారందరినీ ఇంద్రునిలాగా రాజపీఠములందు అధిష్ఠింపచేయునది. రాజ్యలక్ష్మీ రాజ్యమును లక్ష్మిగా కలది, లేదా అష్టవిధ శ్రీ లక్ష్మీ స్వరూపాలన్నీ కూడా శ్రీమాతాంశాలే. కోశనాథ కోశమునకు అనగా ధనాగారమునకు పెద్ద. చతురంగ బలేశ్వరి చతురంగ బలములకు అధిపతి. చతురంగ బలములనగా అశ్వదళము, ఏనుగుల దళము, రథముల దళము, కాల్బలము. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చునది. సత్యసంధ సత్యనిష్ట గలది. సాగర మేఖల సముద్రమును వడ్డాణముగా కలది. దీక్షిత దీక్ష ఇవ్వబడినది. దైత్య సమని రాక్షసులను తన అధీనములో నుంచుకొన్నది. సర్వలోక వశంకరి అన్ని లోకములను తన వశమందుంచుకొన్నది. సర్వార్ధధాత్రి సర్వ కోరికల ఫలితములనిచ్చునది. సావిత్రి శివుని భార్య విశ్వమును సృష్టించినది. పుష్కర తీర్థములో పూజింపబడు దేవత. సచిదానంద రూపిణి సత్ చిత్ ఆనంద రూపముగా కలది. దేశకాలా పరిచ్ఛిన్న స్థలమునకు కాలమునకు అతీతమైనది. సర్వగా సర్వవ్యాపి సర్వము నుంచి విడదీయరానిది. సర్వమోహిని సర్వమును మోహింపచేయగలిగినది. దేవతలను రాక్షసులను మనుష్యులను సృష్టించి వారు మనుగడ సాగించునట్లు చేయున్నది. సరస్వతి జ్ఞానసాగరమునకు తల్లి. అన్ని జీవులు శబ్దము చేయునట్లుగా వారి నాలుకలలో నివసించున్నది. శాస్త్రమయి శాస్త్రములకు మూల కారణమామె. ఆమె శరీరములోని అన్ని భాగాలు వేదాంగములు. గుహాంబ గుహుని అనగా సుబ్రహ్మణ్య స్వామి తల్లి. హృదయ గుహ్వరములో నివసించున్నది. గుహ్యరూపిణి రహస్యరూపిణి నిర్గుణ బ్రహ్మము సాధారణంగా గ్రహింపజాలనిది. సర్వోపాధి వినిర్ముక్త అన్ని అవధులకు అతీతమైనది. సదాశివ పతివ్రత సదాశివుని భార్య. అర్ధశరీరము కలిగి త్రికాలములందు శివుని వేడనిది. శివుడు అర్హత కలవాడు, శక్తి అర్హత కలిగించున్నది. సంప్రదాయేశ్వరి సంప్రదాయములను పాటించుటలో దిట్ట. సాధ్వి సాధు స్వభావము కలిగినది. గురుమండల రూపిణి సదాశివునితో ప్రారంభమైన గురు పరంపరకే గురుమండలమని పేరు, లేదా ఆధ్యాత్మిక గురు రూపిణి. కులోత్తీర్ణ ఇంద్రియములను అధిగమించినది. భగారాజ్య భగమంటే సూర్యమండలం, అక్కడ ఉపాసింపదగిన శ్రీమాత భగారాజ్య. మాయా భ్రమ కలిగించున్నది. మధుమతి తేనె లాంటిది. దేవతలకు సూర్యుడు మధువు 4వ భూమిక. మహి భూమి లేదా ప్రకృతి. గణాంబ గణేశుని తల్లి. గుహ్యకారాధ్య గుహ్యకులచే పూజింపబడినది. గుహ్యకులనగా దేవతల్లో ఒక శాఖ. కోమలాంగి కోమలమైన అవయవములు కలది. గురుప్రియ గురువును అనగా శివుని ప్రేమించున్నది. స్వతంత్ర స్వేచ్ఛ కలది. సర్వతంత్రేషి 64 తంత్రములకు ఈశ్వరి. దక్షిణామూర్తి రూపిణి దక్షిణాభిముఖుడైన దక్షిణామూర్తి లేదా శివుని రూపముతోనున్నది. సనకాది సమారాధ్య సనక సనందనాదుల చేత ఆరాధింపబడే దేవి. శివజ్ఞాన ప్రదాయిని శివజ్ఞానమును ప్రసాదించున్నది, అనగా త్రిమూర్తుల జ్ఞానము. చిత్కళ మనసులో మరుగుపడిన చిదానందము కలది. ఆనంద కలిక జీవులు ఆనందించు కొద్దిపాటి చిదానందం. ప్రేమ రూప ప్రేమ లేదా భక్తి రూపము కలది.
ప్రియంకరి ప్రియమును కలిగించున్నది. నామపారాయణ ప్రీత నామములు పారాయణ చేయుటయందు ప్రీతి కలది. నంది విద్య ఎరిగినది. నటేశ్వరి చిదంబరనాథుడైన నటరాజ భార్య. మిథ్యా జగదధిష్టాన మాయా ప్రపంచమునకు మూలమైనది. ముక్తినిచ్చున్నది. ముక్తి రూపిణి ముక్తినే రూపముగా కలది. సర్వాంతర్యామిని. లాస్యప్రియ నాట్యమునందు ఇష్టము కలది. లయకరి మనసులో లయించునది. లజ్జ అన్ని జీవులలో లజ్జారూపమున వసించును. రంభాదివందిత రంభా ఊర్వశి మొదలగు వారిచే పూజింపబడునది. భవదావ సుధావృష్టి ఇహపరభోగములు ఇచ్చి తన భక్తులకు ముక్తిని కూడా ప్రసాదించున్నది. పాపారణ్య దవానల పాపమనే అరణ్యమును దావానలంలా దహించు పాప దహని. పాపములు తెలిసి చేసినా తెలియక చేసిన అమ్మ పాదాలు స్మరిస్తే చాలు అన్నీ పటాపంచలవుతాయి. దౌర్భాగ్య తూల వాతూల దౌర్భాగ్యం అంటే దురదృష్టం కష్టాలు, తూలమంటే దూది, వాతూలమంటే సుడిగాలి. శ్రీమాత అనుగ్రహ ప్రభంజనం వీస్తే జీవుల దౌర్భాగ్యం దూదిలా ఎగిరిపోతుందని ఈ నామానికి అర్థం. జరాధ్వాంత రవిప్రభ ముసలితనమును చీకటిని పారత్రోలు సూర్యకిరణము లాంటిది. భాగ్యాబ్ది చంద్రిక భాగ్యమును సముద్రమును వెలిగించు చంద్రకిరణముల లాంటిది. భక్త చిత్తకేకి ఘనాఘన భక్తజనుల చిత్తమునకు ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగించుటయే ఆమె జీవిత ధ్యేయము. రోగపర్వత దంభోళి పర్వతముల వంటి రోగములను గడగడలాడించు పిడుగు వంటిది. మృత్యుదారు కుఠారిక 28 రకముల బాధలు కలిగించు మృత్యువను వృక్షమును తెగగొట్టు గొడ్డలి వంటిది. మహేశ్వరి మహా ఈశ్వరి గొప్ప ఐశ్వర్యం కలది లేదా గొప్ప మహిమ కలది. మహాకాళి ప్రళయకాలంలో భయంకరమైన నల్లని రూపంతో సంచరించే మహాకాళి శ్రీమాత. మహాగ్రాస అధికమైన ఆహారం కలది. సకల ప్రపంచము దేవికి ఆహారమే. మహాసన జడ జీవ పదార్థములను కలిగిన విశ్వమును ఆహారముగా కలది. అపర్ణ రుణములను తొలగించున్నది. చండిక 7 సంవత్సరముల బాలిక. అసుర స్వభావంపై కోపం గల దేవి చండిక. చండముండాసుర నిషూదిని చండు ముండు అను పేర్లు కల రాక్షసులను నాశనము చేసిన చాముండ. క్షరాక్షరాత్మిక క్షయము అక్షయము గల జీవులను దేవుళ్లను ఆత్మగా కలది. సర్వలోకేసి సర్వలోకములకు నాయకి. విశ్వధారిణి విశ్వమునకు ఆధారమైనది. త్రివర్గదాత్రి కోరిన 3 ఫలితాలనిచ్చునది. శుభగా 5 సంవత్సరముల వయస్సు గల కన్యాస్వరూపిణి శ్రీమాత శుభగా లేదా గొప్ప అదృష్టము లేదా సూర్యునిలో నివసించున్నది అని కూడా అర్థం చెప్పబడింది. త్రయంబక సూర్యచంద్రులను అగ్నిని 3 కన్నులుగా కలదేవి. త్రిమూర్తులకు తల్లి. త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణములు కలది. స్వర్గాపవర్గద స్వర్గమోక్షముల నొసగునది. శుద్ధ పవిత్రమైనది. అవిద్య నుండి విడివడినది. జపాపుష్ప నిభాకృతి జపాపుష్పములాంటి శరీరము కలది. ఓజోవతి ఇంద్రియములకు శక్తినిచ్చునది. ద్యుతిధర కాంతిని ధరించినది. ద్యుతి అంటే కాంతి అని అర్థం. సూర్యచంద్రాగ్నుల కాంతులను ధరించే శ్రీమాత ద్యుతిధర. యజ్ఞరూప ఆహుతి విష్ణు రూపము లేదా యజ్ఞమే తన స్వరూపంగా గల శ్రీమాత యజ్ఞరూప. ప్రియవ్రత శివశక్తులకు మ్రొక్కిన మృక్కుబడుల మీద ఆసక్తి కలిగినది. దురారాధ్య పూజించుటకు కష్టతరమైనది. దురాదర్శ సుముఖము చేసుకొనుటకు కష్టతరమైనది. పాటలీ కుసుమ ప్రియ ఎరుపు తెలుపు పుష్పములను ఇష్టపడునది. మహతి గొప్పది లేదా నారదుని వీణ. మేరు నిలయ మేరునందు నివసించునది. ఏ మంత్రము నుంచి అన్ని మంత్రములు పుట్టినవో ఆ 9 అక్షరముల మంత్రము. శ్రీచక్రములో 3 ప్రస్తారములున్నవి. వసిన్యాది అష్టదేవతలతో కూడినది భూప్రస్తారం. మాతృక అక్షరములతోనున్నది కైలాస ప్రస్తారము. నిత్యదేవతలతోనున్నది మేరు ప్రస్తారము. మందార కుసుమ ప్రియ దేవతావృక్షం మందారం. మందార పుష్పాల పట్ల ప్రీతిగల శ్రీమాత మందార కుసుమ ప్రియ. వీరారాధ్య వీరులచే ఆరాధింపబడినది. విరాట్ రూప విరాట్ రూపము కలది. విరజ పాపము లేదా అహంకార భావము లేనిది. విశ్వతోముఖి అన్ని వైపులా ముఖము లేదా చూపు కలది. ప్రత్యగ్రూప అంతర్ముఖముతో చూడదగిన స్వభావము కలది. పరాకాశ మహారోదసి
భక్తుల బాధలు పాపములు నాశనము చేయునది. ప్రాణద ప్రాణము ఇచ్చునది. ప్రాణరూపిణి జీవితము బ్రహ్మము లలితారూపము కలది. మార్తాండ భైరవారాధ్య మార్తాండ భైరవులచే పూజింపబడినది. మంత్రిణీ న్యస్త రాజదుహు మంత్రిణీ శ్యామలాంబలకు తన రాజ్యమును ఇచ్చిన తల్లి. త్రిపురేసి త్రిపురాలకు ఈశ్వరి త్రిపురేసి శ్రీచక్రంలోని సర్వాశా పరిపూరక చక్రములోని దేవత. జయత్సేన విజయులైన సేనలు కలది. నిస్త్రైగుణ్య త్రిగుణములకు అతీతమైనది. పరాపర పరమంటే ఉత్కృష్టమైనది, అపరమంటే నీచమైనది. ఉచ్చనీచ స్వభావాలు లేక సమదృష్టి గల శ్రీమాత పరాపర రెండూ తానే అయిన విశ్వరూపిణి ఆమె. సత్యజ్ఞానానంద రూప సత్యము జ్ఞానము ఆనందము రూపముగా కలది. సామరస్య పరాయణ సామవేద పాటలను ఇష్టపడినది లేదా దేవతలకు నెలవైనది. కపర్దిని కపర్దమనగా జటాజూటం గొప్పగా పొగడబడునది. శివుని భార్య. ఆమె గవ్వలదండ చేత అలంకరింపబడి ఉంటుంది. కళామాల చతుష్టష్టి కళలను మాలగా కలది. కామధేనువు కోర్కెలను నెరవేర్చున్నది. కామరూపిణి కోరిన రూపము ధరించున్నది. కళానిధి అంటే చంద్రుడు. చంద్రస్వరూపిణి అయిన శ్రీమాత కళానిధి లేదా అన్ని కర్మలకు అంతమని కూడా అర్థం చెప్పబడింది. కావ్యకళ కవికి సంబంధించిన కళ లేదా మోక్షమునిచ్చు శక్తి. రసజ్ఞ రసజ్ఞత కలది. 10 సారస్వత ప్రక్రియలకు అధిష్టాన దేవత. రససేవధిహి రసనిధి బ్రహ్మదేవుని అమృతము. కీలకమైన శ్వాస ఆ శ్వాసను ఇచ్చున్నది. పుష్టి కలది. పురాతనమైనది. పూజ్య పూజనీయమైనది. పుష్కర పద్మము భూమి నీరు లేదా పుష్కర తీర్థ నివాసిని అయిన దేవి పుష్కర. 12 సంవత్సరముల కాలస్వరూపానికి పుష్కరమనే పేరుంది. ఆ పుష్కర రూపిణి పరమేశ్వరి. పుష్కరేక్షణ పద్మనేత్రి. పరంజ్యోతి మహాకాంతి. పరంధామ మహానెలవు. పరమాణు మహా అణువు లేదా మంత్రం. పరాత్పర మహామహుల కంటే గొప్పది. పాశహస్త పాశములను అనగా బంధములను తొలగించున్నది తన ఎడమ క్రింది చేతితో. పాశహంతి మృత్యుపాశమును నాశనము చేయునది. పరమంత్ర విభేదిని మహామంత్రము పాపములను భ్రమలను నాశనము చేస్తుంది. 15 అక్షరముల మంత్రమును అనగా పంచదశీ మంత్రమును 12 విధాలుగా ఉచ్చరించు 12 మంది భక్తులు. వారెవరంటే మను, చంద్ర, కుబేర, లోపాముద్ర, మన్మథ, అగస్త్య, అగ్ని, సూర్య, నంది, స్కంద, శివ, దూర్వాస అను 12 దేవీ భక్తులు. మూర్త పొందికగల రూపము భూమి నీరు అగ్ని. అమూర్త రూపరహితము గాలి శూన్యము. అనిత్యతృప్త అనిత్య వస్తువుల నైవేద్యముతో తృప్తిపడునది. ప్రతి దానితోనూ తృప్తిపడునది. మునిమానస హంసిక మునులను సంతృప్తిపరచుటలో ఆనందించున్నది. సత్యవ్రత సత్వర ఫలితమునిచ్చు వ్రతము కలిగినది. సత్యరూప సత్యమును రక్షించున్నది. సర్వాంతర్యామిని అన్ని హృదయములలో వ్యాపించినది, అందరిలోనూ ఉన్నది. అన్నిటి లేదా అందరి పుట్టుకకు మూలము. సతీ పాతివ్రత్యమే తన స్వరూపంగా గల శ్రీమాత సతీ. బ్రహ్మాణి బ్రహ్మకు ప్రాణమిచ్చినది. బ్రహ్మ ద్వైత భావములను పోగొట్టు జ్ఞానము. జనని విశ్వమును సృష్టించిన తల్లి. బహురూప అనేక రూపములు కలది. రుద్రుని భార్య. బుధార్చిత బుధులచే అనగా జ్ఞానులచే అర్చింపబడునది. ప్రసవిత్రి సృష్టికర్త. ప్రచండ తీవ్రమైన కోపం గల శ్రీమాత ప్రచండ. దేవి భయాన్ని చూసి ప్రపంచమంతా కంపిస్తుంది. ఆజ్ఞ ఆజ్ఞాపించునది. ప్రతిష్ట విశ్వమునకు పునాది. ప్రకటాకృతి బహిరంగమైన ఆకారము కలది. ప్రాణేశ్వరి ఇంద్రియములకు ఈశ్వరి. ప్రాణదాత్రి ఇంద్రియములను సాకునది. పంచాషట్పీఠ రూపిణి 50 స్థానములు లేదా 51 పీఠములు లేదా ఆ నుంచి క్ష వరకు కల 51 అక్షరములు పీఠములుగా కలిగి ఉన్నది శ్రీమాత. విశృంఖల సంకెళ్ళు లేదా బంధములు విడగొట్టున్నది. వివిక్తస్థ ఏకాంత ప్రదేశములలో నివసించున్నది. వీరమాత వీరులను గన్న తల్లి. వియత్ప్రసు తేజస్సునకు తల్లి. ముకుంద మోక్షమునిచ్చునది. ముక్తి నిలయ 5 రకముల ముక్తికి స్థావరము. మూల విగ్రహ రూపిణి రాజరాజేశ్వరి శక్తి
అన్ని శక్తులకు మూలము. భావజ్ఞ, జీవుల సర్వభావాలను ఎరిగిన తల్లి కనుక శ్రీమాత భావజ్ఞ. భవరోగగ్ని, ఇహలోక బంధములను నాశనము చేయునది. భవచక్ర ప్రవర్తిని, ఇహలోక జీవన చక్రమును త్రిప్పునది. తల్లి మనసును ఆలోచింపచేస్తుంది. ఛందస్సార, వేదముల ఉపనిషత్తుల సారము. శాస్త్రసార, శాస్త్రముల సారాంశము తెలిసినది. మంత్రసార, మంత్రముల అనగా వేద సారాంశము తెలిసినది. తలోదరి, సన్నని నడుము కలది. ఉదార కీర్తి, ఆమె దయ వలన అపార కీర్తిగాంచగలరు. ఉద్దామ వైభవ, అనన్య వైభవము కలది. వర్ణరూపిణి, 64 వర్ణములు రూపముగా కలది. జన్మ మృత్యు జరా తప్తజన విశ్రాంతిదాయిని, జన్మ మృత్యు ముసలితనముతో పరితపించు జనులకు విశ్రాంతి నొసగునది. సర్వోపనిషదుద్ఘుష్ట, సర్వ ఉపనిషత్తులచే ప్రకటించబడినది. శాంత్యాతీత కళాత్మిక, శూన్యంలోని తేజస్సు శాంత్యాతీతమనబడుతుంది. గంభీర, లోతులేని గంభీర రూపము. గమ్ అనేది గణపతి బీజం. విఘ్ననాశిని అయిన శ్రీమాత గంభీర. గగనాంతస్థ, హా యా రా వా లా, ఈ 5 పంచభూతముల బీజములు. శూన్యము లేదా ఆకాశములో నివసించున్నవి. గర్విత, గర్వము కలది. ఈ విశ్వసృష్టి తనదేనని అమిత గర్వము. గానలోలుప, గానము వలన ప్రీతి పొందునది. కల్పనారహిత, ఊహలు లేనిది. కాష్ట, గమ్యము లేదా 18 రెప్పపాట్ల కాలం కాష్ట అంటారు. శివుని భార్య అని కూడా అర్థం చెప్పబడుతోంది. అకాంత, పాపమునకు బాధకు అంతమైనది. కాంతార్ధ విగ్రహ, కాంతునిలో అనగా శివునిలో సగము శరీరము కలది. కార్యకారణ నిర్ముక్త, కార్యమునకు అకార్యమునకు సంబంధము లేనిది. కామకేళీ తరంగిత, కోరిక సంతోషములతో పొంగి పొరలున్నది. కనకతాటంక, మెరయునటువంటి బంగారు కమ్మలు ధరించినది. లీలా విగ్రహధారిణి, లీల కోసము శరీరము ధరించినది. అజ, పుట్టనిది పుట్టుకలేనిది. పుట్టుకలేని ఏకరూపమైన అమ్మ మాయచే అనేకగా కనిపిస్తుంది. క్షయ వినిర్ముక్త, క్షయము లేనిది. ముగ్ధ, సౌందర్య చాతుర్యాలు గల శ్రీమాత ముగ్ధ. క్షిప్రప్రసాదిని, తొందరగా సులభముగా ప్రసన్నమగునది. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖులైన వారిచే ఆరాధింపబడునది. బహిర్ముఖ సుదుర్లభ, విషయవాంఛలచే బహిర్ముఖులైన వారికి దుర్లభమైనది. త్రయీ, ఋగ్య యజు సామవేదాలు దేవి స్వరూపాలు. వేదత్రయమూర్తి శ్రీమాత. త్రివర్గ నిలయ, భూత భవిష్యత్ వర్తమానములకు నిలయం లేదా ధర్మార్థకామములు. త్రిస్త, ముల్లోకములలో నివసించున్నది. 3 వేదములు, 3 విద్యలు మొదలగునవి. త్రిపురమాలిని, శ్రీచక్రంలోని అంతర్దశార చక్రానికి అభిమాన దేవతా స్వరూపిణి శ్రీమాత. నిరామయ, రోగములు లేనిది. నిరాలంబ, ఆధారము లేనిది. స్వాత్మారామ, తన ఆత్మలో తాను సంతోషించున్నది. సుధాశ్రుతి, సూర్యునికి అగ్నికి శక్తినిచ్చు అమృత ప్రవాహము. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, దేవిని ప్రార్థించి ఆమె రక్షణ పొందినవారు ఎప్పటికీ నీ సంసార సాగరంలో పడరు. సంసారమను బురదలో చిక్కుకున్న వారిని ఉద్ధరించున్నది. యజ్ఞప్రియ, విష్ణుస్వరూపమైన యజ్ఞమునందు ప్రీతి కల దేవి యజ్ఞప్రియ. మరో అర్థం ఏంటంటే యజ్ఞం అంటే త్యాగం అని కూడా అర్థం ఉంది. త్యాగబుద్ధి కలవారు దేవికి ప్రీతిపాత్రులు. యజ్ఞకర్త్రి, యజ్ఞమును చేయున్నది. యజమాన స్వరూపిణి, యజ్ఞమునకు పెద్దలాంటిది. ధర్మాధార, ధర్మమునకు ఆధారము. ధనాధ్యక్ష, ధనమునకు అధ్యక్షత వహించున్నది అనగా కుబేరుడు. ధనధాన్య వివర్ధిని, ధనధాన్యములను పెంపొందింపచేయున్నది. విప్రప్రియ, విప్రులయందు ప్రేమ గలది. విప్రరూప, విప్రులందరూ ఆమె రూపము గలవారు. హోమ మంత్రోచ్చారణ వలన పెంపొందింపబడినవారు. విశ్వభ్రమణకారిణి, విశ్వము భ్రమించుటకు కారణమైనది అనగా సృష్టిస్థితి లయములు. విశ్వగ్రాస, విశ్వమును భక్షించున్నది అనగా ప్రళయకాలమందు ప్రపంచాలన్నీ పరాశక్తిలో లీనమవుతాయి కనుక ఆమె విశ్వగ్రాస. విద్రుమాభ, జ్ఞానవృక్షం, పగడం వలె ఎర్రని కాంతి కలది శ్రీమాత. వైష్ణవి, విష్ణువు వలె రాక్షస సంహారిణి అయిన శ్రీమాత వైష్ణవి.
విష్ణు రూపిణి, విష్ణు రూపము కలది. అయోని, పుట్టుక లేనిది. కారణము, నిలయము, అవధి లేనిది శ్రీమాత. యోని నిలయ, 3 కోణముల చక్రములో బిందువుగా వసించున్నది లేదా సమస్త సృష్టికి జన్మస్థానం. కూటస్థ, పంచదశీ మంత్రములో నివసించున్నది లేదా మూలకారణ శక్తి. కులరూపిణి, కౌళమార్గ సంబంధమైన పూజాస్వరూపం గల శ్రీమాత కులరూపిణి. వీరగోష్ఠి ప్రియ, యోధుల సమూహమును ఇష్టపడునది. వీర, వీరత్వం కలది. నైష్కర్మ్య, కర్మ చేయనిది. ఆత్మస్వరూపిణి అయిన దేవి నైష్కర్మ్య. నాదరూపిణి, నాదరూపము కలది. అనాహతములో ప్రణవమునకు పైన ఉన్నది నాదము. విజ్ఞాన కలన, విజ్ఞాన స్వరూపిణి. కల్య, నేర్పుగలది, సృష్టించగలది. విదగ్ధ, కళావంతము, గొప్ప సామర్థ్యము కలిగిందని కూడా అర్థముంది. బైందవాసన, నొసటి బొట్టు మీద కూర్చున్నది. తత్వాధిక, ప్రళయకాలము దాకా ఉండు 36 శివతత్వములను జీర్ణించుకొన్నది. తత్వమయి, శివస్వరూపము, సత్యము. ఆత్మ, విద్య, శివతత్వాల సమిష్టి రూపమే శ్రీమాత. తత్వమర్థ స్వరూపిణి, శివునిలో జీవులలోనున్న తల్లి. సామగాన ప్రియ, సామగానములను ఇష్టపడునది. సౌమ్య, సౌమ్యము కలది. శివుడు ఆమెలోని భాగము. చంద్రునిలా ప్రసన్నమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సదాశివ కుటుంబిని, సదాశివుని భార్య. సవ్యాపసవ్య మార్గస్థ, వామ దక్షిణ మార్గములలో పూజింపబడునది. సర్వాపద్వి నివారిణి, సర్వాపదలను నివారించున్నది. స్వస్థ, మంగళప్రదమైన స్థితి గల శ్రీమాత స్వస్థ. స్వభావ మధుర, మధురమైన స్వభావము కలది. మధుర మీనాక్షి తల్లి. ధీర, బుద్ధి కలది. ద్వైతము లేని బుద్ధినిచ్చు తల్లి. ధీర సమర్చిత, సచిదానందము కోరువారిచే పూజింపబడునది. చైతన్యార్ఘ్య సమారాధ్య, చిత్తమునే పూజాద్రవ్యముగా చేసి ఆరాధింపదగినది. చైతన్య కుసుమప్రియ, చైతన్యమను పుష్పము మీద ఆసక్తి కలిగినది. సదోతిత, మృదువుగా మాట్లాడున్నది. సదాతుష్ట, నిరంతర తృప్తి కలదు. తరుణాదిత్య పాటల, ఉదయభానుని వలె రోజారంగు కలది. దక్షిణారాధ్య, వామాచార దక్షిణాచారులచే పూజింపబడునది. దరస్మేర ముఖాంబుజ, తన భక్తులకు ఆమె ముఖము ఎల్లప్పుడూ దయార్ద్రమైనది లేదా దరహాసపూరితమైన ముఖము కలది. కౌళిని కేవల, స్వచ్ఛమైన సమయము కలది. అనర్ఘ్య కైవల్య పదదాయిని, అమూల్యమైన కైవల్య పదమును వసగునది. స్తోత్రప్రియ, స్తోత్రములందు ప్రీతి కలది. స్తుతిమతి, పొగడదగినది. శృతి సంస్థుత వైభవ, ఆమె గొప్పతనమును శాస్త్రములు అనుభవముతో చాటుచున్నవి. మనస్విని, బుద్ధి, బుద్ధి ఆమె మీద ఆధారపడి పనిచేయును. మానవతి, ప్రమాణం, చిత్తస్థైర్యం కలది. మహేషి, మహేషుని భార్య. మంగళాకృతి, మంగళమైన ఆకృతి కలది. విశ్వమాత, విశ్వమునకు తల్లి. జగద్ధాత్రి, ప్రపంచమునకు ఆధారమైనది. సంరక్షకురాలని కూడా చెప్పచ్చు. విశాలాక్షి, విశాలమైన కన్నులు కలది. కాశీ విశాలాక్షి. విరాగిణి, వైరాగ్యము కలది. ప్రగల్భ, సృష్టికర్మలో శక్తివంతమైనది. పరమోదార, గొప్ప ఉదారమైనది. పరామోద, గొప్ప ఆహ్లాదము పొందునది. మనోమయి, మనస్సు రూపముగా కలిగినది. వ్యోమకేశి, శివుని భార్య. ఆకాశపు రంగు వెంట్రుకలు కలది. విమానస్థ, దేవతా విమానములో నివసించున్నది. వజ్రిణి, బ్రహ్మం అనగా వజ్రంతో బంధుత్వం కలిగిన తల్లి లేదా అదుపు చేయున్నది. వామకేశ్వరి, వామకేశ్వర తంత్రమునకు తల్లి. పంచయజ్ఞప్రియ, దేవ, పితృ, బ్రహ్మ, భూత, మనుష్య యజ్ఞములలోని ఆహుతులను ఇష్టపడునది. పంచప్రేత మంచాధిసాయిని. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతలు. అలాంటి పంచప్రేతలతో కూడిన ఆసనంపై అధిష్ఠించిన దేవి పంచప్రేత మంచాధిసాయిని. పంచమి, 5వది, శివుని భార్య. పంచభూతేసి, పంచభూతములను పాలించున్నది. పంచసంఖ్యోపచారిణి, గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలు 5 ఉపచారాలు. అలాంటి ఉపచారాలను పొందే జగజ్జనని పంచసంఖ్యోపచారిణి. శాశ్వతి, శాశ్వతమైనది. శాశ్వత ఐశ్వర్య,
శాశ్వత సామ్రాజ్యము కలది. శర్మద ఆనందమునిచ్చున్నది. శంభుమోహిని శంభుని మోహింపచేయున్నది. ధర భూమి విశ్వమునకు ఆధారమైనది. ధరసుత హిమవంతుని కుమార్తె. ధన్య ధన్యురాలైన తల్లికి నమస్కారము. సర్వభూతముల పట్ల దయ కలిగి ఉదార స్వభావంతో ఉండడాన్ని ధన్యత అని అంటారు. ధర్మిణి ధర్మము ఆచరించున్నది. ధర్మవర్ధిని ధర్మమును వర్ధిల్ల చేయున్నది. లోకాతీత లోకమునకు అతీతమైనది. మహాకైలాసమున నివసించున్నది. గుణాతీత అన్ని గుణముల కంటే అతీతమైనది. సర్వాతీత సర్వాన్ని అధిగమించి అతీతంగా ఉండు తల్లికి నమస్కారము. శమాత్మిక శమమే ఆత్మగా కలది. శమం అంటే ఇంద్రియ నిగ్రహం. బంధువుక కుసుమ ప్రఖ్య బంధువుక కుసుమము వర్ణము కలది, అనగా ఎర్రని శరీర కాంతి కలది. బాల చిన్న బిడ్డవలే ఆడుకొను బాలిక. లీలా వినోదిని లీలయందు వినోదాన్ని గాంచు తల్లి, అనగా సృష్టి స్థితి లయలయందు వినోదాన్ని గాంచు తల్లి అని కూడా అర్థం. సుమంగళి శుభకరమైన బ్రహ్మము లేదా మంగళకరమైన బ్రహ్మము. సుఖకరి సుఖములనిచ్చున్నది. సువేశాఢ్య అందమైన వస్త్రములు ధరించినది. సువాసిని నిత్య సుమంగళి. సువాసిన్యర్చన ప్రీత ముత్తైదువుల పూజలను ప్రీతితో అందుకొనున్నది. ఆశోభన శాశ్వత సౌందర్యవతి. శుద్ధ మానస పవిత్ర మనస్సు కలది. బిందు తర్పణ సంతుష్ట బిందువులో సమర్పించిన పూజాద్రవ్యములతో తృప్తిపడినది. పాలు తేనె నేయి మధురపానీయం మొదలగు పూజాద్రవ్యములతో జ్ఞానుల నైవేద్యముతో తృప్తిపడినది. పూర్వజ మొదట పుట్టినది లేదా మొదటి సృష్టి. త్రిపురాంబిక త్రిపురములందు ఉండు అమ్మ. దశముద్రా సమారాధ్య సంక్షోభిని నుండి త్రిఖండ వరకు గల 10 ముద్రలచే పూజింపబడినది. పూజా సమయంలో సంధించు వ్రేలి ముద్రలు. త్రిపురా శ్రీవశంకరి త్రిపురములను వశము చేసుకొన్నది. జ్ఞానముద్ర బొటన వ్రేలు చూపుడు వ్రేలు కొసలతో ఏర్పరచు ముద్ర. జ్ఞానగమ్య జ్ఞానముతో చేరదగినది. జ్ఞానజ్ఞేయ స్వరూపిణి జ్ఞానము చేతనే తెలియదగిన స్వరూపం. యోని ముద్ర 9వ ముద్ర. మంత్రోచ్చారణ చేయునప్పుడు జరుగు తప్పులకు నివారణగా ఈ ముద్రను ఉపయోగిస్తారు. త్రిఖండేసి దశముద్రల్లో 10వది. సర్వత్రిఖండ ముద్ర. త్రిగుణ 3 గుణములతో ఒప్పునది. సృష్టి స్థితి లయములు. అంబ అన్ని ప్రపంచములకు తల్లి, అన్ని మంత్రములకు ఆత్మ. త్రికోణగా శ్రీచక్రములోని త్రికోణమునందు వెలిసి ఉన్న తల్లి. అనగా పాపరహితము బాధ వేదనారహితమైనది. అద్భుత చారిత్ర అద్భుతమైన కార్యములు చేయున్నది. పాంచభౌతిక ప్రమాదముల నుండి భక్తులను రక్షించున్నది. వాంఛితార్థప్రదాయిని కోరుకున్న కోరికలు నెరవేర్చున్నది. అభ్యాసాతిశ యజ్ఞాత అఖండమైన భక్తితో అతులితమైన ధ్యానముతో తెలుసుకోదగినది. షడద్వాతీత రూపిణి 6 విధముల ధ్యానమును అధిగమించినది. శివ విష్ణు దుర్గా సూర్య గణపతి ఇంద్ర పూజలు. అవ్యాజ కరుణామూర్తి భేదములేని కరుణ కలది. అజ్ఞాన ధ్వాంత దీపిక అజ్ఞానమున అంధకారమును పోగొట్టు దీపము. ఆబాల గోప విదిత బాలుర నుంచి గోపాలుర వరకు సర్వులకు తెలియబడు తల్లి. సర్వానుల్లంఘ్య శాసన అతిక్రమించని శాసనములు చేయునది. శ్రీచక్ర రాజనిలయ శివపార్వతుల శరీరమైన శ్రీచక్రరాజములో నివసించున్నది. శ్రీమత్ త్రిపుర సుందరి పరమశివుని భార్య. శ్రీ శివ శుభములను కలిగించున్నది. శివశక్త్యైక్య రూపిణి శివశక్తుల సంయోగ రూపమైనది, అనగా ఏకరూపము. లలితాంబిక లలితా సహస్రనామాల్లో చిట్ట చివరి నామం ఇది. అనంత నామ వైభవం గల పరాశక్తి లలిత. ఆమె నామాల్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మొదటి 3 పరాశక్తి యొక్క సృష్టి స్థితి సంహార తత్వాలను ప్రతిపాదిస్తున్నాయి. చిదగ్నికుండ సంభూత అనే 4వ నామం నుంచి దేవి చేసిన దుష్ట శిక్షణ, దేవి మహిమా విశేషాలు, ఉపాసనా మార్గాలు వివరింపబడినాయి. దేవి తత్వం నిరూపింపబడింది. ఇలాంటి విశేషాలన్నీ కలిగిన పరాశక్తి ఎవరు? ఆమె లలిత అని ఈ చివరి నామం వెల్లడిస్తోంది. ఇంతవరకు చెప్పిన నామాలన్నీ విశేషణాలు. ఇలాంటి విశేషణాలకు విశేష్యమైన పరాశక్తి లలిత
ఇక్కడ సాక్షాత్కరిస్తోంది. ఆమె ప్రేమమూర్తి. మాతృప్రేమను మించిన ప్రేమ లోకంలో లేదు. అందుకే ఆమె మాతృమూర్తి. అమృతమయమైన ప్రేమతత్వం నిండిన పరాశక్తి లలితాదేవి. ఆమె అమ్మ. ఆమెయే లలితాంబికగా ఈ నామంలో దర్శనమిస్తోంది. విశ్వమంతా లలితాదేవి స్వరూపమే అని భావనోపనిషత్తు నిరూపించింది. లాలిత్యం, సౌందర్యం, మాతృప్రేమ మొదలైనవన్నీ దేవీ గుణాలు. దైవీ గుణ సంపద్విశిష్టమై విరాజిల్లే లాలిత్యమే అంబికగా ఈ నామాల్లో అవతరించింది. విశ్వవ్యాప్తమైన లాలిత్యం అమ్మ. అలాంటి శక్తి లలితాంబిక. లోకాలన్నింటినీ అతిక్రమించిన లాలిత్యం కలది లలిత. లలిత అనే పదానికి మాధుర్యం, లాలిత్యం, గాంభీర్యం, తేజస్సు, స్థైర్యం, శోభ, విలాసం, ఔదార్యం ఇలా అనేకమైన అర్థాలున్నాయి. ఇలాంటి లక్షణాలన్నీ గల అంబిక లలిత. పద్మపురాణంలోని దేవీపీఠ వివరణను అనుసరించి ప్రయాగ క్షేత్రంలోని దేవత లలిత. 999 నామాలలో ప్రస్తుతింపబడిన పరాశక్తి లలితాంబిక అని చివరి నామం సూచిస్తోంది. అందుకే ఈ నామసహస్రం లలితా సహస్ర నామావళిగా ప్రసిద్ధమైంది. హయగ్రీవుని ముఖతః వెలువడిన ఈ లలితా సహస్ర నామామృతాన్ని ఆస్వాదించి పరమానంద భరితుడైనాడు అగస్త్యుడు. అగస్త్యుడు కేవలము నిమిత్త కారణం. ఆత్మతత్వ వివరణలో వక్త. శ్రోతృ పరంపర ఆధ్యాత్మిక సంప్రదాయం బ్రహ్మాండ పురాణాంతర్గతమైన హైగ్రీవాగస్త్య సంవాదంలో ఈ లలితానామావళిని పొందుపరిచి మానవాళికి అందించాడు వ్యాస మహర్షి. గురుమూర్తి పరాశక్తి అయిన లలితాదేవి పాదపద్మాలకు పరసత ప్రణామాలు సమర్పిస్తున్నాను. పరాశక్తి తత్వాన్ని దర్శించి తమ అనుభూతిని ఆధ్యాత్మిక వాంగ్మయ సంపదగా లోకానికి అనుగ్రహించిన వ్యాస మహర్షికి, అద్వైత ప్రవక్త అయిన ఆదిశంకరులకు కైమోడ్పు ఘటిస్తున్నాను. సూర్యునికి దివిటీ చూపినట్లు, చంద్రకాంత శిలలపై కరిగిన నీటితో చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లు, సముద్ర కెరటాలలోని నీటినే సముద్రునికి సమర్పించినట్లు, అమ్మా నీ అనుగ్రహ సంపద అయిన ఈ స్తుతివాక్యాలనే నీ పాదాలకు సమర్పిస్తున్నాను అన్నారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఓం తత్సత్. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హైగ్రీవాగస్త్య సంవాదే శ్రీ లలితారహస్య నామ సహస్రస్తోత్రకథనం నామ ద్వితీయోధ్యాయః సంపూర్ణం.